ఎంఏ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నువ్వే నా అండదండగా నిలిచి నా చదువు సఫలీకృతం అయ్యేటట్టు అనుగ్రహించు స్వామి. రాపు. హాయ్ వాసంతి. హాయ్ మల్లిక. రావే, కాలేజీ కారులో వెళదాం. నేను బస్సులో వస్తా కానీ నువ్వు వెళ్ళు. కారు అనగా బస్సు రావటం కర్మే. నీకెన్నిసార్లు చెప్పాను నేను పికప్ చేసుకుంటానని. అబ్బబ్బా నువ్వు వెళ్ళవే బాబు. అబ్బబ్బా నువ్వు ఒట్టి చేదస్తపు మనిషి. రా. ఇదిగో వాసంతి, నీకెప్పుడే చెప్తున్నాను, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా మొహమాటం పడకుండా నన్ను అడగాలి. అబ్బా సరేలేవే, ఇప్పుడు అదే పాట. ఏది ఏది నీ కొంచెం వాసంతి, మన ఇద్దరు ఏ శుభముహూర్తాన్ని కలిసామో ఏమో, మన ఇద్దరి మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఏర్పడింది. ఒక్క తల్లి కడుపున పుట్టుకుపోయినా అక్క చెల్లిలా ఉంది కదా మన అన్యూనత. లోతు తెలియని సముద్రంలాగా, అంతం లేని ఆకాశంలాగా కలకాలం మన స్నేహం కూడా ఇలాగే ఉండిపోవాలి. ఎందుకుండదే, ఎన్ని జన్మలకైనా ఉంటుంది. మల్లిక, మా రఘు మావయ్య ఊళ్ళో లేనప్పుడు నాకెంతో జబ్బు చేసింది. బ్రతకడమే కష్టమైన ఆ రోజుల్లో నువ్వు డబ్బిచ్చి రక్షించానంటావు, అందులో గొప్పే ఉంది. ఆ మాత్రం చేయకపోతే నేను ఈ స్నేహితురాలు ఎలా అవుతాను? అది కాదే, అప్పుడు రాత్రి బౌళ్ళు నిద్రాహారాలమని నాకెంతో సేవ చేశావు. నా బాధ నీ బాధగా భావించావు. నా ప్రాణం నీ ప్రాణంగా కాపాడుకున్నావు కదా, నీ రుణం ఎలా తెచ్చుకోగలను చెప్పు. అదేమిటి, మనసుకు మనసుకు వేసిన మమతల వంతెనే స్నేహితం. నాకు అలాంటి కష్టం వస్తే నువ్వు మాత్రం భరించగలవా? అంత మాట మల్లిక, అంత మాట అనకు. అవసరమైతే నీకోసం నా సర్వస్వం త్యాగం చేస్తాను. చచ్చా, ఏమిటే నీ చేదస్తాం? అంత అవసరం అయితే అప్పుడు చేదు కానిలే. సరే, మీ నాన్న ఎదురు చూస్తుంటాడు, పదపోదాం రా. ఆఖరికి తర్వాత కొద్దిగా ముందు లోపల పరా. ప్రతిరోజు సిగ్గు లేకుండా బట్టలు ఇప్పుడు సుందరగా స్నానం చేస్తుంటే చూస్తున్నా. ఏమిటండి మీ చేదస్తాం? మీరు ఈడను మనం మండ ఆడు ఉడతా దొరికావులే. పిల్లచారి, నా సోప్ బాక్స్ అని ఇటు పడిందా? అదేం పడలేదు, నువ్వే కొట్టావు. ఆహా, నీ రాయి కూడా పడలేదు, కొట్టావు. నిన్నేం కొట్టలేదు, ఉడతనే కొట్టాను. నీకంటే నేను ఉడతలా కనిపిస్తున్నానా? టేక్ కేర్, టేక్ కేర్. ఏమయ్యా సుందరం? ఏమయ్యా, మేము మీ పక్కింట్లో ఉండాలా, ఖాళీ చేసి పోవాలా? ఏం జరిగింది చెప్పండి. ఎప్పుడు ఇక్కడే స్నానం చెప్తే ఓ బాత్రూమ్ కట్టించుకోకూడదు. పెరట్లో ఆడాలు తిరుగుతుంటే బట్టలు లేకుండా స్నానం చేస్తావా? పాడు లేదు, నువ్వు పోవే లోపలికి. నువ్వు పోవే కాలేజీకి టైం అయింది, ఇంకా స్నానం చేయలే? స్నానమా పారా, తగినట్టుగా పొద్దునే పక్కింటి పులాచారి. వాడి ఆవుల ఫ్యాక్టరీకి తగినట్లు మొహం కూడా జిడ్డు. మనతో పోటాడకపోతే వాడు నిద్ర పట్టదు. సరే, స్లాక్ ప్యాంట్ రెడీ చేయి, స్నానం చేసి వస్తా. లాండ్రీకి వేసారా? ఇంకా రాలేదు. వెరీ గుడ్. అయితే ఇలాగే వెళ్తాను కాలేజీకి. నేను చేసిన బుద్ధి తక్కువ ఏమిటంటే, 1 నిన్ను ప్రేమించడం, 2 నిన్ను పెళ్లి చేసుకోవడం, 3 నీతో సంసారం చేయడం. చేసావులే పెద్ద సంసారం. మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసావు. సుక్కు, జాగ్రత్త, ఎక్కువ మూమెంట్. నువ్వు తాగుపోతావు అనుకో, నువ్వు అమ్మాయితో ఎంజాయ్ చేస్తావు అనుకో, ఆ మాట వీడనాలా పబ్లిక్ గా, అందరూ లౌడర్గా రాస్కెల్. వాడు ఏది అడిగినా ఇవ్వమని అధిక ప్రసంగం చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? సుందర్, కాలేజీకి టైం అయింది, బయలుదేరలే? నువ్వు మళ్ళీ వచ్చావే, ఇంకా నువ్వు వెళ్ళలేదా? భాస్కర్, ఇప్పుడు చూడాలనిపించింది కాబోలు. ఈ సుందర వదనాన్ని చూడటానికి పరిగెత్తుకొచ్చారు. సుక్కు, నువ్వు ఎంత తిట్టినా కూడా అదంతా లవ్వేనే. లవ్ అంట మొహం. నాకు కొంచెం డబ్బు కావాలి. ఎందుకమ్మా? వాసంతి మామ ఊళ్ళో లేరట. పరీక్ష ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు. నువ్వు ఇస్తేనే వాసంతికి ఇస్తాను. దానికంత దొంగ తిరుగుడు దేనికి? నేనే డైరెక్ట్ గా ఇస్తాను. వాసంతి నా కాబోయే భార్య. ఆ తర్వాత మీ ఇద్దరు జాలియా? నువ్వు ఆగరా సుందరం. చూడు భాస్కర్, ప్రేమ అనేది పేకాట్ లాంటిది. కావాలనుకున్నప్పుడు ఒకటి రాదు, అవసరం లేనివి అనేకం వస్తాయి. వాసంతి అందరిలాంటి ఆడపిల్ల కాదు. నేను అందరిలాంటి వాడిని కాను. అందం లేదా, ఐశ్వర్యం లేదా, ప్రేమించే హృదయం లేదా? నా డబ్బుకు దాసోహం చేయని ఆడదింత వరకు లేదు, ఇక ఉండబోదు. వాసంతి, వాసంతి. ఏమిటి భాస్కర్? ఇదిగో నీకు పరీక్ష ఫీజు. పరీక్షక నన్ను పరీక్షించడానికా? అందరినీ పరీక్షించేది పాపిచ్చి డబ్బు. కష్టపడి చదివావు, సమయానికి డబ్బు అందక నువ్వు ఫీజు కట్టకపోతే
చదివిన చదువంతా వృధాయేగా. నాకు లేని బాధ నీకెందుకు? ఎందుకో కొందరి బాధలు పంచుకోవాలని, అనుబంధం పెంచుకోవాలని అనిపిస్తుంది. మిస్టర్ భాస్కర్, అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. నీ డబ్బుతో డిగ్రీ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అక్కర్లేదు. వాసంతి, ఆలోచించు. 1 సంవత్సరం వృధా అయిపోతుంది. 1 సంవత్సరం వృధా అవుతుందని నువ్వు అంటున్నావు, కానీ జీవితమే వృధా అవుతుందేమోనని నేను భయపడుతున్నాను. వాసంతి, ఇదిగో రసీదు. నీ ఫీజు కూడా నేనే కట్టేశాను. మల్లిక, ఏమిటే ఇది? మన ప్రేమకు ఒక హద్దు పద్దు అంటూ ఉండాలి. ఆ ప్రశ్నే నిన్ను అడుగుతున్నాను. నేనంటే నీకు మాత్రం ఎందుకంత ప్రేమ? మనం కలిసిన వేళ విశేషం. మల్లిక, నీలాంటి స్నేహితురాలు ఒక్కరుంటే ప్రపంచంలో ఎంతమంది శత్రువులైనా జయించవచ్చు. ఏమిటే నీ పిచ్చివాగుడు? కాదు మళ్ళీ, అయోమయ స్థితిలో ఇవాళ కాలేజీలో అడుగుపెట్టాను. నా పరువు కాపాడి నన్ను తలెత్తుకునేటట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకో? వడ్డీతో సహా ఏదో ఒకనాడు తీర్చుకుందు గానీ తీర్చకపోతే కోర్టులో దావా వేస్తాను. మనకు హార్టేగా కోర్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. భాస్కర్, ట్రై అండ్ ట్రై అన్నాడు షేక్స్పియర్. నువ్వు వాసంతిని పిక్నిక్ స్పాట్ లోనే ట్రై చేయి. కరెక్ట్. ఐ విల్ సీ దేర్. ఛాలెంజ్, మెరుపులాగా ఉరుకుతున్న అమ్మాయి. అందం చూస్తే పొంగని ఆడది ఉంటుందా? తుమ్మెద వస్తే లొంగని పువ్వే ఉంటుందా? మేడం మేడం సవాల్ సవాల్, మిస్టర్ మిస్టర్ సవాల్ సవాల్, వెల్కమ్ వెల్కమ్ కమాన్ కమాన్. వింతగా మెరిసే గులాబీ ఎంత వెలనీది, వింతగా మెరిసే గులాబీ ఎంత వెలనీది. మెరుపులాగా ఉరుకుతున్న అమ్మాయి. మబ్బులాగా ఉరుముతున్న అబ్బాయి. మేడం మేడం సవాల్ సవాల్, మిస్టర్ మిస్టర్ సవాల్ సవాల్, వెల్కమ్ వెల్కమ్ కమాన్ కమాన్. తీయగా పలికే ఓ చిలక వేయనా పాచిక, తీయగా పలికే ఓ చిలక వేయనా పాచిక. మెరుపులాగా ఉరుకుతున్న అమ్మాయి.
పొడవు చూస్తే పొంగని ఆడది ఉంటుందా, తుమ్మెద వస్తే లొంగని పువ్వే ఉంటుందా. ఇది వరకు ఎంతో మందిని ఆర్టిఫిషియల్ గా ప్రేమించాను. ఇట్స్ ఎ నైట్ మేర్. దట్ లైఫ్ హ్యాస్ గాన్. చూడ్ డియర్, ఏమంటే ఏమిటో నీకు తెలియదు. అర్థం కానిది ఏదైనా వ్యర్థం అవుతుంది భాస్కర్. వాసంతి, ఎస్, మడత నలగ్గాని విప్పి పారేయటానికి ఇది బట్ట కాదు, భర్త. ఆడది కట్టుకునే ముందు, గోటెడు కుంకం పెట్టుకునే ముందు చాలా ఆలోచిస్తుంది. పిచ్చిదాను, నా హృదయమే కాదు, నువ్వేం కావాలని నేను ఇస్తాను. బోరి డబ్బు ఉంది, ఆ డబ్బు కోసం ఎగబడే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నీ మీద ఆత్మీయత తావక ప్రాధేయపడుతున్నా. వసంతి, నా మాట కాదు ప్లీజ్. భాస్కర్, చదువుకున్న వాడికి ఇంతసేపు చెప్పక్కర్లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ లవ్ యూ. యు కాంట్ లవ్ మీ? ఎస్, ఈ నీటిలో పడి చావనైనా చస్తాను గాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకో. శభాష్. శాబాష్ శాబాష్. తప్పట్లు కొట్టి ఆనందిస్తున్నారా? కాదు, ప్రేమించే పద్ధతి నీకు తెలియనందుకు విచారిస్తున్నాను. విచారించడానికి, వినోదించడానికి ఇది మీ సొంత విషయం కాదు. సొంత విషయం కాకపోవచ్చు, కానీ అంత విషయమే. అసలు మీరెవరు? ఇలా ఇద్దరు ప్రేమికుల మధ్య జోక్యం చేసుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు ప్రేమికుడు? నేను నిన్ను ప్రేమించలేదే. చూడు మిస్టర్, ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి గాని ఇలా ఆమెకి ఇష్టం లేకపోయినా పెళ్లికి బలవంతం చేయడం తప్పు కదూ. ఈమె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకున్నాక ప్రేమించి తీరుతుందిగా. పెళ్ళాటం అంటూ జరిగితే తప్పకుండా ప్రేమిస్తాను, లేదా ప్రేమించడం అంటూ జరిగితే పెళ్ళాడి తీరుతాను. కానీ మన విషయంలో అవి రెండూ జరగని పని. జరుగుతుంది వాసంతి, జరిగి తీరాలి. ఏనాటికైనా నీ రాతి గుండె కరిగించి మనస్ఫూర్తిగా నిన్ను ఒప్పించి నిన్ను పెళ్లాడతానో లేదో కానీ వస్తాను. మిస్టర్ బాటసారి, గుడ్ బై. ఎందుకలా నవ్వుతున్నారు? ఇంకా ఎంతకాలం నన్ను ఇలా నవ్వులు పాలు చేయదలుచుకున్నారు? అంటే అర్థం కాలేదా? నన్ను ఎప్పుడు మీదన్నిగా చేసుకుంటారు? ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని నాకు తొందరగానే ఉంది. వాసంతి, నీకు పరీక్షలు అయిపోవాలనేగా ఇంతకాలం ఆగా. ఈ నెలలో అయిపోతున్నాయిగా. అయితే సరే, వెంటనే మా పెళ్లి చూపులకు వచ్చేస్తాను. అరే, ఇంకా చూపులేమిటి, ముహూర్తం పెట్టించేసుకుందాం. ముందు ఆ పని చేయండి. ఓకే. నిన్ను మా తమ్ముడు ఇదివరకే చూశాడట. నిన్ను తప్ప వేరే ఎవరిని చేసుకునని పట్టుబట్టు కూర్చున్నాడు. అనుకున్న తర్వాత ఆలస్యం ఎందుకని? మీ ఇష్ట ప్రకారమే. అంతా మీ ఇష్టమా? నేను ఇంటున్నాను మీ నిరాశమా? పెళ్లి కూతురా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. రాదు లెక్క, ఉండు. రాజా, అడగరా, నా బదులు నువ్వు అడుగు. థ్యాంక్ యూ అంకుల్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. చూడమ్మాయి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఎంఏ. ఐ సీ. పాటొచ్చా? ఓ, మా వాసంతి పాడితే ఎవరైనా ఇంత అయిపోతుందే. నువ్వు పాడితే అయిపోతుందిలే, నువ్వు ఊరుకో. ఇలా కూర్చోరా, కొంటె వేధవ. బాబాయ్ గారు, త్వరలో మంచి ముహూర్తాలు కుదిరితే. తప్పకుండానమ్మా, పెళ్లి ముహూర్తం కుదరగానే అమ్మాయిని తిరుపతి వస్తుందని మొక్కున్నాను కూడా. అలాగా? అయితే ఇకని మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయితో పాటు అబ్బాయి కూడా పెడతాడు. ఎరా? ఏం చిన్నపిల్ల పార్టీ అట్రా? We don't want this coke party, we want this real kick party. నేను ఎందుకు పుట్టానో, ఎవరి కోసం పుట్టానో వాళ్ళు రాందే ఎలాగరా పార్టీ. చంపావోయ్, పట్టపగలే గ్రహాన్ని పట్టినట్టుంది. నీ ఊహాసుందరి వస్తుందని నమ్మకం ఉందా? వస్తుంది, నా వాసంతి తప్పకుండా వస్తుంది. నేను స్వయంగా ఇన్విటేషన్ కూడా ఇచ్చారా? పిచ్చి బస్, నీకు ఇంకా ఆశపోలేదా? ఏమిటి నువ్వు అనేది? నిజం ఊహ కన్నా భయంకరమైంది. ఆ నిజం ఏమిటి చెప్పమంటున్నాను. వాసంతి మరొకరిదైంది, పెళ్లి కూడా నిశ్చయమైంది. శకున పక్షి, ఏమిటి నువ్వు అనేది? నేను కళ్ళారా చూసొచ్చాను. ఇంతకు ముందే వాసంతికి మరొకరితో సంబంధం నిశ్చయమైంది. రేపో మాపు పెళ్లి కూడా జరగబోతుంది. ఏమన్నా? వాసంతి నాకు ద్రోహం చేసిందా? నా వాసంతి పరాయిదైందా? భాస్కర్, ఎందుకురా బాధపడతావు? నేను ఏనాడో చెప్పాను, ఆడ మనసు అమ్ముడు పోయేది కాదని, అర్థం చేసుకోవడం చాలా కష్టమని. అవును, నేను ఓడిపోయాను. ఇక చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకురా అంత దిగజారి మాట్లాడతావు? ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడివి, మగవాడివి. నీకేవిరా, నువ్వు అంటే చాలు, వాసంతికి పెళ్లి జరిగే ముహూర్తంలోనే ఏ వనజకో వైదేహికో నీ చేత తాళి కట్టిస్తాను. ఏమంటావు? 1,00,000 మంది వనజరు, 1,00,00,000 మంది వైదేహులు ఒక్క వాసంతికి సాటిరారు. నా జీవితం ఆమెకి అంకితం. ఆమెను మనసారా కావాలని కోరుకున్నానే కానీ ఆమె ప్రేమ కోసం చెయ్యెత్తెప్పుడు సవాల్ చేయలేదురా.
చెయ్యి చాచి ప్రేమ భిక్ష పెట్టమని అడిగాను. ఆమె భిక్ష కోసం చాచిన ఈ చేతుల్లో మరెవరు విందు చేసినా స్వీకరించలేరు. ఈ జీవితానికి మళ్ళీ పెళ్లి ప్రసక్తి లేనే లేదు. మరొకటి నా మనసులోకి రాదు. వచ్చిన నా బ్రతుకును పంచుకోలేదు. Mr. Bhaskar, you are degrading yourself. Come on, let's enjoy. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే మై డియర్ యంగ్ మ్యాన్, గతాన్ని పాతిపెట్టు, భవిష్యత్తును నిలబెట్టు. మనస్సు అనేది మట్టి ముద్ద కాదు. నరకం నుంచి స్వర్గంలోకి అడుగు పెడదామని ఆశించాను. అధ పాతాళానికి అణగారిపోయాను. తెలిసో తెలియకో వాసంతికి ఒక్కదానికి మనసిచ్చాను. ఆ ఇచ్చిన మనసును మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ బ్రతుకుతాను. జయ 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 శ్రీ వెంకటేశ, జయ 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 ఓం త్రిత జన పోష, జయ 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 శ్రీ వెంకటేశ. తనకాది ఋషులు సన్నుతి చేయ, లక్ష్మీదేవిని పాదములొత్త, భృగుకోపమున వైకుంఠమిడి భూలోకమునే చేరితివయ్య. జయ 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 శ్రీ వెంకటేశ. రండి బాబు రండి. చూడు వాచ్మన్, ఆ రోడ్డు పక్కన మా కారు ఆగిపోయింది. వర్షం వెలిసాక పక్క ఊరి నుంచి ఎవరైనా మెకానిక్ తీసుకొచ్చి బాగు చేస్తావా? అలాగే బాబు, అలాగే. తలుపులు వేసుకోండి బాబు. అలాగే. అదేమిటి వాసంతి అలా వణికిపోతున్నావు? చీర మార్చుకో. అయ్యో, ఎలా మార్చుకును? నా బాక్స్ కార్లోనే ఉండిపోయింది. అలాగా? పోనీ నా లుంగి షర్టు కట్టుకో. లుంగి షర్ట? ఏ, ఇప్పుడు ఆడపిల్లందరూ అవిగా కట్టుకునేది. నీ కాలేజీలో చూడలా? ఏమో బాబు, లుంగి నాకు నచ్చదు. నీకు నచ్చడం కాదు, ఇప్పుడు ఈ లుంగి షర్టు నువ్వు కట్టుకోకపోతే ఏం చేస్తారంటే ఈ తడి బట్టలతో ఇలాగే ఉంటే నీకు జ్వరమో జలుబో వస్తుంది. నిన్ను చూసి నేను కొద్ది రోజుల్లో మిమ్మల్నే కట్టుకోబోతున్నాను. ఇప్పుడు మీరేమిచ్చినా కట్టుకుంటాను. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ డ్రెస్ లో బాగాలేనా? అలా అని అన్నానా? అనగలనా అని. ఈ డ్రెస్ లో నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నిజంగా? కాబోయే భర్తని అబద్ధం ఆడతానేమిటి? కాబోయే భర్త? ఏ, ఇప్పుడు మాత్రం మీరు నా భర్త గారా? ఎప్పుడు మీరు పెళ్లి చూపులకు వచ్చి మన పెళ్లి నిశ్చయం చేశారు, అప్పుడే మీరు నా భర్త అని నిర్ణయం అయింది. కలకాలం అనురాగం, కలకాలం అనురాగం, నా మదిలో నింపేవు కాదా, రావేలనే సఖీ ప్రియ రాధా. ఉరుముల మెరుపుల కురిసేను మేఘం, పదే పదే నిన్ను కోరేను హృదయం. ఉరుముల మెరుపుల కురిసేను మేఘం, పదే పదే నిన్ను కోరేను హృదయం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ, వీడదు మేలే ఈ రాగబంధం. మన కలయిక చాలా పవిత్రం. మావయ్య నిన్ను పెళ్లి చేసుకుంటారంట. పెళ్ళా? నన్ను? ఏం మావయ్య, ఇన్నాళ్ళ నుంచి ఇంత దురుద్దేశాన్ని మనసులో పెట్టుకున్నావా? కాదు, దురుద్దేశం ఎంత మాత్రమూ కాదు. అనుక్షణం నా గుండెల్లో నిన్ను అనురాగం. ఇన్నాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నానే,
అదంతా ప్రేమ వాసంతి, నీ మీద నాకున్న ప్రేమ. మావయ్య, ఇన్నాళ్ళు నువ్వు నా చేతులు పట్టుకున్నా, చెంపలు తడివినా అదంతా అభిమానం అని ఆప్యాయత అని అనుకున్నానే కానీ ఇంత తుచ్చమైన కోరిక అనుకోలేదు. నీవు ఇలా అంటావని తెలుసుంటే ఈ పాడి పొట్ట కోసం నేను వెంబడిపడి వచ్చేవాళ్ళమే కాదు. ఆనాడే ఏ నూతిలోనో నా బిడ్డను పడి నేను చచ్చిపోయి ఉండేవాడిని. అదంతా నాకు అనవసరం. వాసంతి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్లిట పెళ్లి, బంగారం లాంటి భార్య విడాకులిచ్చి సిగ్గు లేకుండా అడ్డమైన వాళ్ళతో తిరుగుతూ మీ అక్కయ్య నువ్వు బాగుపడాలని కలవరించి చచ్చిపోయింది. ఈనాడు నీకు కట్టబెట్టి నా బిడ్డ బ్రతుకు బంగారు పాలు చేయమంటావా? ఏక అన్నావులేవే బిడ్డని. నోరు పోయి జ్ఞానం లేని పశువా, ఎంత మా నాన్న మీద చేసుకోపోతావా? ఎంత ధైర్యం! ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేవు. రామన్నా, పోండి, మీరు ఎలా బతుకుతారో నేను చూస్తాను. రామ కథ మరి మరి అనరాధా, రామ కథ మరి మరి అనరాధా, జన్మ తరించునులే. రామ కథ మరి మరి అనరాధా, జన్మ తరించునులే. రామ కథ మరి మరి అనరాధా. పరమాత్ముడు తానే సంధ్యవేళ, పరమాత్ముడు తానే సంధ్యవేళ, పరమాత్ముడు తానే సంధ్యవేళ. ప్రభు సేవకు మించి వేరే పూజేల, ప్రభు సేవకు మించి వేరే పూజేల. అక్కని సరిద మదని సరిద మనిద మద మగ మగ సగ మగ సరిద సని సగ సరిద సగ మద మగ మగ మదని నిద మద గమదని సగ సగ మమ సగ సని దని నిద సని నిద మద మగ సగ సమ మగ గగ మని నిద సరిద మదని మదని సని మనిద మగ రామ కథ మరి మరి అనరాధా, జన్మతరించునులే. రామ కథ మరి మరి అనరాధా. పరశురామ గర్వం అణచనటావని భక్తులగాచే దేవుడట. పరశురామ గర్వం అణచనటావని భక్తులగాచే దేవుడట. పదములే శరణమట, పదములే శరణమట, రామ పదములే శరణమట, రామ పదములే శరణమట, రామ పదములే జ్ఞానమట, రామ పదములే జ్ఞానమట, రాముడే మోక్షమట నమ్మిరా కరుధన్యం అవునట. రామ కథ మరి మరి అనరాధా, జన్మ తరించునులే. రామ కథ మరి మరి అనరాధా. మదని
సని సగ సని ని దని దని సదా తమ దని తమ గ మగ స గగ స మమ గ దద మ సని సదా తమ స సని తాని స సని సని దా మదని దమ 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 గ దగ మగ స సని సని దా మదని దమ 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 గ దగ మగ స గగ స మమ గ దద మ ని ని ద సని ద మదని గ స మదని సని దన్ మర మగ రామ కథ మరి మరి అనరాధా జన్మ తరే సునోలే రామ కథ మరి మరి అనరాధా ఆలికి తాళికి ఒక అనుబంధం ఏడ్చిందిగా. చట్ట ప్రకారం ఆయన నాకు విడాకులు ఇచ్చినా ఆయన సంప్రదాయానికి నా మెళ్ళో కట్టిన 10 పౌన్ల బంగారు పలుపు ఇదిగో నా మెళ్ళో వెళ్లాడుతూనే ఉంది. కానీ బాబాయ్, ఈ తాళి బొట్టు మాత్రమే ఆయనవి, ఈ గొలుసు నాదే. ఒక్కసారి కూడా నువ్వు తన భార్యవని వాడి నోటితో ఎన్నడూ అనలేదు కదమ్మా. అల్లేదా? అలా అనుకోకపోవడం ఆయన కర్మం. ఆయనే నా భర్తని నేను అనుకోవడం ఈ మట్టి యొక్క పాతివ్రత్య ధర్మం, అంతే. అక్కయ్య, అసలు మీ ఇద్దరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? వాసంతి, ఏం చెప్పమంటావు? అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. చిన్నప్పటి నుంచి సంగీతం పాడతాను కదా, నా జీవితం సంగీతానికి అంకితం చేయాలనుకున్నాను. అదంతా తారుమారు చేసి మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎలాగో తెలుసా? నా కచేరీ ఎక్కడ జరిగినా సరే ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చుండేవాడు. ఇంటర్వెల్లో కూడా లేచేవాడు కాదు. కచేరీ అయ్యేదాకా తప్పకుండా నన్నే చూస్తుండేవాడు. అదంతా లవ్ ప్రారంభ దశ. అంతేకాదు, నాతోటి ఏమేం డైలాగ్స్ మాట్లాడేవాడు తెలుసా? చెప్తా విను. కళ్యాణి, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నా బతకలేను, ఊరేసుకొని చచ్చిపోతాను అన్నాడు. సరే, ఇంతకాలానికి ఒక మంచి కళారాధకుడు, మంచివాడు భర్త కాబోతున్నాడు. ఎందుకంటే ఆడదానికి కావాల్సిందే ఉంది, నా జన్మ తరిస్తుంది అని ఏ క్షణంలో ఏ మూడ్లో తలంచాను. మీ మామయ్య నా మెళ్ళలో తాళిబొట్టు కట్టేశాడు, మా పెళ్ళి అయిపోయింది. వాసంతి, ఆ తర్వాత నెమ్మదిగా మీ మామయ్య రంగు బయటపడింది. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య గల శ్రీరామచంద్రుడు లాంటి వాడు అనుకున్నాను. కానీ మీ మావయ్య 10 తలలు 20 చేతులు ఉండే రావణాసుడు అనుకోలేదు. నిజమైన కళారాధకుడు అనుకున్నాను కానీ కళావధకుడు అనుకోలేదు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? హలో, ఏమిటి సంగీత కచేరీ? నేను చెప్తున్నాను వినండి. కళ్యాణి రాదు. ఎస్, కళ్యాణి రాదు. ఏమిటండి కళ్యాణ్ రాదంటున్నారు? ఎందుకని? అవును, నువ్వు కచేరీకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? అదంతే. ఏమిటండి, ఏమైంది మీకు? ఆరోగ్యం బాగలేదా? ఇప్పుడేగా టిఫిన్ కాఫీ తీసుకున్నారు? ఏ ఎగతాళిగా ఉందా? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఈ రోజు నా 100వ పాట కచేరీ నేను వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలి. నన్ను అడగకుండా ఎందుకు ఒప్పుకున్నావు? ఏమిటి కొత్త ప్రశ్న? నేను పాట కచేరీ చేయడానికి మిమ్మల్ని అడిగే వెళ్ళాలా? ఏ, నేను పాడతానని మీకు తెలీదా? అసలు ఇంతకాలం మీ పర్మిషన్ తీసుకోలేనే కచేరీ చేస్తున్నానా? ఇంతకాల సంగతి వేరు. ఇప్పుడు చెప్తున్నాను, నేను నీ భర్తను. ఓ, తెలిసే. ఇదిగో, ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. సంగీతం నా ప్రాణం. అసలు సంగీతాన్ని గౌరవించలేని వాడు మనిషే కాదంటాను. కళ్యాణి, పెళ్లికి ముందు కళ్యాణి, నీ పాట అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు రోజు పాట కచేరీలు చేస్తూ ఉండొచ్చు, నేను వింటూ ఉంటాను, నీ పాటకి ఎప్పుడూ అడ్డురాను. ప్రమాణం, అది నాకు పరమాణం లాంటిది. చేసిన వెంటనే మింగేశాను. అలాగా? అప్పుడు అలాంటి వాళ్ళని చీదరించుకోవడం నాకు చిత్రాన్నం లాంటిది. చేతనైతే ఇది మింగండి. హలో, కళ్యాణి మాట్లాడుతున్నాను. క్షమించండి, కొంచెం లేట్ అయింది. ఇదిగో బయలుదేరుతున్నాను. కళ్యాణి, ఆగు. నా కోపం తెప్పించు. మీరు నన్ను రెచ్చగొట్టకండి, నాకు టైం అయింది. అక్కడ ఆడియన్స్ కాచుకొని ఉంటారు, నేను వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి కాంట్రాక్ట్ నీ చేతికి చెక్ ఇస్తాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి డైవర్స్ నోట్స్ నేను ఇస్తాను. ఏమిటి, డైవర్సా? నాకా ఇస్తారా? కావాలా? ఏమండి, నేను మీలాగా కాని పనులు చేయడానికి వెళ్ళడం లేదు. పవిత్రమైన సంగీత కచేరీ చేయడానికి పెడుతున్నాను. పవిత్రమైన కచేరా? 10 మందిలోనూ కూర్చొని సిగ్గు లేకుండా పాడుతూ ఉంటే, ఆహా ఓహో అని నీ అభిమానులు చప్పట్టు కొడుతూ ఉంటే, వాళ్ళను నువ్వు ఓర చూపులతో మురిపిస్తూ ఉంటే. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఓర చూపులు చూసే అలవాటు నాకు లేదు. ఛీ! ఇంతకాలం మీరు ఏం చేసినా ఏమన్నా సహించాను. ఇంత నీచ బుద్ధి గల మీతో సంసారం చేయడం నవలు కాదు. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, నేను పెడుతున్నా. ఎంతటి పాపాత్ముడైనా భర్తే భార్యకు ప్రత్యక్ష దైవం అంటారు.
నేను ఒప్పుకోను. హృదయం లేనివాడని తెలిసి, ఆడదాన్ని మోసం చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవాడని తెలిసి నేను ఆత్మవంచన చేసుకోలేదు. మండోదరి రావణాసురుణ్ణి, సులోచన ఇంద్రజిత్తుని, భానుమతి దుర్యోధనుణ్ణి సహించుండొచ్చు, కానీ నేను సహించలేను. భర్త గాని దేవుడు గాని తప్పు తప్పే, న్యాయం అందరికీ ఒకటే. అందరు ఆడవాళ్ల స్వభావాలు ఒకటిగా ఉండవు కదూ. ఏమిటో కోకిల్లాగా పరవశించి పాడుకుంటున్న నన్ను పంజరంలో చిలకం చేయాలని చూశాడు మీ మావయ్య. అదంతా ఒక పీడకల జరిగిపోయింది. ఏమిటిది, నా గొడవే చెప్పుకుపోతున్నా. నీ గురించి నేను అడగనే లేదు. నీ సంగతి ఏమిటి వాసంతి? ఏముందమ్మా, చంద్రం అనే ఒక లాయర్తో వాసంతికి పెళ్లి నిర్ణయం అయింది. ఆహా, త్వరలో ముహూర్తం పెట్టించి వాసంతికి పెళ్లి చేయాలి. మీరు ఇక్కడే ఉండిపోండి అమ్మా. అది కాదక్కయ్య. చూడమ్మా, నాకు నీ వల్ల ఏ శ్రమ లేదు. అన్ని కష్టాలు నేను సంగీతం పాడుకొని మర్చిపోతుంటాను తెలుసా మోహనా. అందుకే నా పని మనిషికి కూడా ఒక రాగం పేరు పెట్టుకున్నాను. మోహనా రావే, మా అందరికీ భోజనాలు వడ్డించవే. దా పెట్టే లోపల తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్ర. ఒరేయ్, వాడి కారు బ్రేకులు పనిచేయకుండా చూడరా. ఎస్ గురు. హలో, నేను చంద్రం అక్కగారు. ఏమిటి బాబు? అయ్యో, ఫ్రెండ్స్, ఆ చంద్రంగాడు ఈ పాటికి నరకానికి చేరుంటాడు. ఈ శుభ సందర్భంలో వాడికి చీర్స్ చెప్పి మనం స్వర్గాన్ని చూద్దాం. ఏమండి, ఏమండి, ఎవరు? వకీల్ చంద్రం గారు ఉన్నారమ్మా? లేరండి. ఎవరు మీరు? అయిన వాళ్ళమే. వారు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళలేదమ్మా, ముహూర్త బలం ఆసుపత్రికి పంపించింది. ఏ ముహూర్త బలాన్ని పెళ్లి చూపులకు వెళ్ళారో కానీ అలా దాని మొహం చూసొచ్చారు. ఇలా కారు ప్రమాదం జరిగింది. ఏ హాస్పిటల్ చేర్పించారు? ఏమో నా బాబు, ఫోన్ రాగానే అమ్మగారు ఏడుస్తూ ఆ సంబంధాన్ని తిట్టుకుంటూ వెళ్ళారు. ప్రియమైన వాసంతికి నీ చంద్రం రాయినది. నీకు చాలా ఉత్తరాలు రాశాను, జవాబే లేదు. కనీసం ఈ ఉత్తరానికైనా సమాధానం రాయి. అయ్యో పాపం. అనుకోకుండా నేను యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మొండి ఘటం. త్వరలో నేను మా అక్కయ్య వచ్చి ముహూర్తం పెట్టుకుంటాం. నీ చంద్రం. చంద్రం. గురు గురు, ఒక లేటెస్ట్ న్యూస్ గురు. ఏమిటి? వాసంతి వాళ్ళ నాన్న మీ ఆవిడ గారు ఉన్నారు గురు. నేను అసహించుకున్న వాళ్ళని అది ఆదరించిందన్నమాట. ఏమిటండి ఇదంతా?
మీ నాన్నగారి ధర్మాన్ని ఆయన వారసులైన మీరే చైర్మన్ గా ఎలక్ట్ అయినందుకు మేమెంతో అభినందిస్తున్నాం. చాలా థ్యాంక్స్. ఈ కాలేజీ అభివృద్ధికి నా శాయశక్తులా పాటుపడతాను. మాకు మీ ధర్మబుద్ధి తెలుసు. మొన్న మీరు అనాథ శరణాలయానికి 50,000 విరాళం ఇచ్చినట్లు పేపర్లో కూడా చదివాం. మీ నాన్నగారిలాగే అనేక శరణాలయాలకు, హాస్పిటల్స్ కు, స్కూళ్లకు ధర్మం చేస్తూ మీ సంపదలు సద్వినియోగం చేస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. నమస్తే. పొద్దు నుంచి ఏమిటయ్యా కావచ్చినట్టు మేము మీ పక్కింట్లో ఉండాలా, ఖాళీ చేసి పోవాలా? ఏమన్యాయమయ్యా? బిడ్డ నొప్పులు నీకేం తెలుసు? తెలుసులేమా? సుందరం గారు మీ భార్య. నా భార్య? మీరేమి దిగులు పడకండి, మీకు మగబిడ్డ. మగబిడ్డ? నాకు మగబిడ్డ? నా బాబుని ఇంజనీర్ చేస్తాను. పుల్లాచారి గారు, నాకు మగబిడ్డ అండి. సంతోషం. ఏదైనా నోరు మూసుకుని పడుకోమను. 1, 2, 3 కనపడదే. చేతిలో ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా, థ్యాంక్ యూ. ఆడబిడ్డ? అదేమిటండి, నర్సు మగబిడ్డ అని చెప్తే చూడండి డాక్టర్, ఆడో బాబు సరిగ్గా చెప్పండి. ఏమిటి దారుణం? సారీ మిస్టర్ సుందరం, మీ ఆవిడ కడుపులో 2 గర్భసంచులు ఉన్నాయి. దానికి నేనేం చేసేది? మీ కడుపులో 3 ఉన్నట్టున్నాయి, మీరు కూడా కలిపోకూడదు. నా కడుపే అంట. డాక్టర్, నా కవలేది? ఇదిగో బంగారు బొమ్మలు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సుక్కు, కష్టపడి కన్నావురా కవలల్ని. ఒరే దగ్గరికి రా. ఏరా ఏరా, ఏంటి ఏంటి ఏంటి? ఇదంతా నీ వల్లే వచ్చింది. వాళ్ళిద్దరిని నేను పెంచలేను, నీ కొడుకు నువ్వే పెంచుకో. అంత అప్పపోలిక. హబ్బ పోలిక. తండ్రికి అంతకన్నా గర్వకారణం ఏముంది? విశ్వామిత్రుడు గడ్డం పెంచినట్లు, మన పక్కింటి పుల్లిగారు పొట్లకాలు పెంచినట్లు నా బాబుని ముద్దుగా పెంచుకుంటాను. నా బాబు ఇంజనీర్. నా తల్లి డాక్టర్ కావాలి. అంకుల్, ఈ హాస్పిటల్ ఏం బాగలేదు, ఒకటే బోర్. నీకే బోరుగా ఉంటే 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉంటా. రే రాజా, మామయ్యను విసిగించకు. అలా అక్క, వాసంతకి ఈ మధ్య ఎన్నో ఉత్తరాలు రాశాను. ఒక్కదానికి జవాబు రాలేదు. కారణం తెలియదు. వాసంతి చనిపోయిందా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నేను నమ్మలేకుండా ఉన్నాను. మేనమావనైనా కన్న తల్లి కన్నా ఎక్కువగా పెంచాను. పోనీ పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే మా మావయ్య కూడా కూతురు కోసం దిగులు పడి వెళ్ళిపోయాడు. మీరెవరో తెలుసుకోవచ్చా? వాసంతిని మా తమ్ముడు చేసుకోవాలనుకున్నాడు. నిశ్చయం కూడా జరిగింది. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరగకూడదు జరిగింది. వాసంతి మనల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. బాబు పెడతారు. వస్తాం బాబు. చంద్రంబాబు గారు అలాగే ఎందుకు వచ్చారు బాబా? వాసంతి కోసం వచ్చారు. వసంతమ్మ కోసమా? మరి అదొకలాగే వెళ్తున్నారు ఎందుకు? ఎందుక? వాసంతి చచ్చిపోయిందని వాళ్ళ గుండెల్లో బండ వేశాను. వాళ్ళమ్మో, ఎంత పని చేసినావు? ఏడు బాబా అలా చెప్పావు? నాకు దక్కని ఆ చక్కని చిలక మరెవరికి దక్కకూడదని, దక్కించుకునేదాకా వదలకూడదని. తమ్ముడు, ఏమిట్రా నీ వెర్రి? చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి.
చనిపోయిన ఎవరో ఒక పిల్ల కోసం నీ భవిష్యత్తును బలి చేసుకుంటావా? నా మాట విని వాసంతిని మర్చిపోనాయనా. అక్క, అది నాకు సాధ్యం కాదక్క. వాసంతి చనిపోవడానికి కారణం నేనేనక్క. నా కోసం ఎదురు చూసి చూసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఏమిట్రా నీ పిచ్చి? పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళైనట్టేనా? ఎంతమందినో చూస్తాం, అన్నీ కుదురుతాయా? నా బాధ నీకు అర్థం కాదక్క. అర్థమయ్యేలా చెప్పను లేను. వాసంతి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా నా మనసులో శోకమే మిగిలిపోయింది. బాగుందిరా నీ వరస. ఒత్తి కొడిగట్టి దీపం ఆరిపోయిందని ఇల్లు చీకటి చేసుకుంటామా? మరో ఒత్తి వెలిగించి కాంతిని తెచ్చుకోవాలి నాయన. అక్క, నువ్వనేది సాధారణ దీపం. నా గుండెల్లో వెలిగేది ఆరని జ్యోతి. మనసు ఉన్నంతకాలం, ఈ మనిషి ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉంటుంది. ఇక ఈ గుండెల్లో ఇంకెవరికీ చోటు లేదక్క. నీకేమైనా మతిపోయిందా? ఎవరో దిక్కుమాలిన దానికోసం దిగులు పడి చివరికి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా? అక్క, చూడు తమ్ముడు, అసలే పసుపు కుంకుమలకు దూరమై పరితపిస్తున్న నేను నా ఆశలు అడియాసలు చేస్తావా? ఇదేనా నువ్వు అమ్మకిచ్చే గౌరవం? ఇదేనా నువ్వు అమ్మ మాటకిచ్చే విలువ? అక్క, అవును బాబు, ఎందరున్నా ఇల్లాలు లేని ఇల్లు, దేవత లేని గుడితో సమానం. బాబు, నా మాట విను. నీకొక వాళ్ళెవరో కాదు, మనకై వాళ్ళు ఆత్మీయులే. గలగల్లాడే గాజుల చేతులతో ఒక ఇల్లాలు ఈ ఇంట్లో దీపం పెడుతూ ఉంటే అది చూసి ఆనందించే అదృష్టాన్ని నాకు కలిగించు బాబు. సరేనక్క, నీ ఇష్టం. అమ్మగారు, 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 అమ్మగారు. దేవుడమ్మా, నువ్వా? అవునమ్మా. ఓలమ్మా, ఎన్నాలైందమ్మా నిన్ను చూసి. మళ్ళీ చూస్తాను అనుకోలేదు. గడిచి అమ్మాడా అన్ని నోరెలాగొచ్చినమ్మా, నువ్వు చచ్చిపోనావని చెప్పనాకి. ఏమిటి, నేను చచ్చిపోయానని చెప్పారా? ఎవరితో? ఇంకేళ్ళకి చంద్రబాబు గారికి నిన్ను చేసుకుందామని చూసిపోనాదా? ఆడికి ఆయన గోరును వాళ్ళ అక్కయ్య వచ్చారు. వాళ్ళకేమో మీ మావయ్య అబద్ధం చెప్పాడు నువ్వు చచ్చిపోనావని. ఓలమ్మో, ఆయన గోరు ఎంత బాధపడ్డారో. ఆయన వచ్చారా? అయోమయ స్థితిలో ఇవాళ కాలేజీలో అడుగుపెట్టాను. నా పరువు కాపాడు, నన్ను తలెత్తుకునేటట్టు చేశాను. నీ రుణం ఎలా తీర్చుకో? వడ్డీతో సహా ఏదో ఒకటి తీర్చుకుందు గానీ తీర్చకపోతే కోర్టులో దావా వేస్తాను. మనకు హార్టేగా కోర్టు. ఒక తల్లి కడుపున పుట్టుకుపోయినా అక్క చెల్లిలా ఉంది కదా మన అన్యూనత. లోతు తెలియని సముద్రం లాగా, అంతం లేని ఆకాశం లాగా కలకాలం మన స్నేహం కూడా ఇలాగే ఉండిపోవాలి. Congratulations, my dear uncle. I wish you both a happy married life. థ్యాంక్ యూ. హలో మిస్టర్ మురళి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. నాన్నగారు రాలేదా? లేదండి, నాన్నగారు ఖైదీ బాబాయ్ షూటింగ్ కి హైదరాబాద్ వెళ్ళారు. ఐ సీ. ప్లీజ్ టేక్ దిస్ ప్రెజెంటేషన్. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పొంటండి మగ బిడ్డను కనాలి. వసంతి, వచ్చావా వసంతి? వచ్చా. కాస్త ఆలస్యంగా వచ్చా. దానికి నువ్వు రావడమే నాకు 10,000. మా అన్నయ్య చూసి కాశ్మీర్ నుంచి రాగానే నిన్ను కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నీ జాడ తెలియలేదు. అనుకోకుండా పెళ్లి నిశ్చయమైంది. మన అనుకోనివి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. తోటలో పూసిన పువ్వు గాలి కొట్టుకుపోయి భగవంతుడి పాద సన్నిధికి చేరినట్లు నేను అనుకోకుండానే ఇక్కడికి చేరుకున్నాను. అందుకే మమతెక్కడో మనిషి అక్కడే అంటారు. అరే, ఇదేమిటి కన్నీరు? అదే ఏం లేదు.
సంతోషం ఎక్కువే. అయితే నేను అదృష్టోత్తరాలని అంటావా? నిజంగా మల్లిక, ఆడదాని అదృష్టం అర్థంగా అయినప్పుడే బయటపడుతుంది. నీ అదృష్టం అందరికీ రాదమ్మా. అందరూ అదే మాట వాసంతి. మా ఆయన పెద్ద లాయర్. అలాగా? కోర్టులో ఆయన ఏ కేసు చేత పట్టినా ఓడిపోవటం అంటూ లేదట. త్వరగా ఢిల్లీ వెళ్తున్నాం. బహుశా అక్కడే ఉండిపోతామో ఏమో. మళ్ళీ మన ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటాము. అరే ఇదేమిటి ఇక్కడ నిలబడ్డా? రా లోపలికి వెళ్దాం. రా వాసంతి.
పెళ్లి కొడుకు మరెవరో కాదక్కయ్య, చంద్రం. ఆ? చంద్రమా? ఇంతకాలం నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆ చంద్రమా? వాసంతి, నువ్వు అనేది నిజమేనా? నిజమే అక్కయ్య, నిజమే. ఎంత పని చేశావు వాసంతి? అసలు ఆ పెళ్లి ఎందుకు ఆపలేదు? ఎంత మంచి అవకాశాన్ని చేతుల్లోనే పోగొట్టుకున్నావు. అసలు నువ్వు అతన్ని ఎందుకు అడగలేదు? ఇంతకాలం మీకోసం కాచుకోనున్న నాకు అన్యాయం చేసి మరో ఆడదాన్ని మీరు ఎలా పెళ్ళాడతారు? మీ చేతిలో ఉండే తాళి బొట్టు నా సొంతం, కట్టండి అని నెల వంచాల్సిందే కదా. ఏం పని చేశావమ్మా? అది కాదక్కయ్య, ఆయన నన్ను ఎంత మాత్రం మోసం చేయలేదు. నేను చచ్చిపోయానని మావయ్య అబద్ధాలు చెప్పేట. ఆ? ఈ పాపానికి విడిగట్టాడా? మావయ్య మాటలు నమ్మి ఆయన మరొకరితో పెళ్లి కొప్పుకుని ఉంటారు. ఆయన వచ్చారని విని ఎంతో ఆశతో వెళ్ళాను. ఆయన పెళ్లి పీటల మీద చూడగానే సగం చచ్చిపోయాను. పోట్లాడి ఆ పెళ్లి ఆపే శక్తి, ధైర్యం నాకు లేకపోయింది అక్కయ్య. ధైర్యం లేకపోయింది. ఇంత పిరికిదాన్ని ఎందుకు ప్రేమించావమ్మా? పెద్ద త్యాగం చేశావు. ఇదేం బస్సుల్లోనూ రైళ్లలోనూ పోలే పాపం కూర్చొని చోటిచ్చే విషయమా? జీవితానికి సంబంధించిన విషయమైందే. చచ్చా, ఏం పని చేశావు వాసంతి? చూడు, పోనీ నువ్వు బతుకున్న విషయమైనా అతనికి చెప్పావా? లేదక్కయ్య, పెళ్లి కూతురు నా ప్రాణ స్నేహితురాలు. ఒకప్పుడు నా ప్రాణం కాపాడింది, అడుగడుగునా నాకు సహాయం చేసింది. అవన్నీ తలుచుకునే ఈ త్యాగం చేయకుండా ఉండలేకపోయాను. ఇది త్యాగం కాదు, ఆత్మహత్య. చచ్చా, ఈ కాలం పిల్లలే ఇంత నాగరికతకు భయపడి న్యాయాన్ని నెట్టేట్లో గలుపుతారు. సరే పోన్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేం బాధపడకు వాసంతి. దీన్ని తలదన్నే సంబంధం తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తానమ్మా. అక్కయ్య, నేను ఆయన్ని మర్చిపోలేదు. నా మనసు తనువు ఎప్పుడో ఆయనకు అంకితం అయిపోయింది. వాసంతి, ఏమిటి నువ్వేది? మనసు అవునక్కయ్య, మాంగళ్య భాగ్యం లేకుండానే నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఎంత పని చేశారు! చేతులారా నీ బతుకు పుట్టి చేసుకుంటారు. ఇదే నన్ను చదువుకున్నాను. నేనేం చేసేది ఇప్పుడు? నేనేం చేసేది? అయ్యో, ఈ సంగతి నేను బాబాయ్కి ఎలా చెప్పేది? అమ్మా కళ్యాణి, అంతా విన్నారమ్మా. నువ్వేం చేస్తావు? నా ప్రారంభం అమ్మా, నా ప్రారంభం. నా కడుపు నా చెడబుద్ధి. క్షమించు నాన్న, నేనే కాకుండా నిన్ను కూడా ఈ సంఘంలో తలెత్తుకోకుండా చేశాను. ఏ చేతులతో పెంచావో ఆ చేతులతోటే నా గొంతు నిలిపి చంపే నాన్న, చంపే. నిన్నెందుకమ్మా చంపటం? నేనే ఏమ్మా, గదిలో పడుకున్న అక్కయ్య ఎక్కడికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? గదిలో పడుకుంది అక్కయ్య కాదు, రెండు. నువ్వు ఇలా తెగిస్తావని ముందే తెలిసే నేను ఇక్కడ కాపలా ఉన్నాను. వాసంతి, నీ పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసా? నంబర్ 1, విషం తాగడానికి చూస్తారు. నంబర్ 2, బావిలో దూకడానికి ప్రయత్నిస్తారు. నంబర్ 3, ఇంట్లో నుంచి పారిపోవడానికైనా సాహసిస్తారు. అదే సినిమాల్లో చూస్తుంటారుగా, తాగడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో. విషం కోసం ఇల్లంతా వెతుకుంటావు. నా ఇంట్లో విషం ఎక్కడ ఉంటుందమ్మా? వీడా తమ్మురా తప్పితే. వాసంతి, నా కన్ను కప్పలేవు, నాకు 1000 కళ్ళు. పదమ్మా లోపలికి. వాసంతి, అక్కయ్య, నేను అసలు ఎందుకు బ్రతకాలి? అసలు నువ్వు ఎందుకు చావాలి? మా నాన్న చావుకి నేనే కారణం. పొరపాటు. ఆయన పెద్దవాడు, ఆయుష్ తెరిచి వెళ్ళిపోయినాడు. దానికి నువ్వు కారణం అయిపోతావు. అక్కయ్య, నన్ను ఓదార్చడానికి చూస్తున్నావు. నేను బ్రతకటానికి నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. తల్లి తండ్రి తానే నాన్న నన్ను పెంచాడు.
ఇప్పుడు ఆ నాన్న కూడా. వాసంతి, ఏమిటమ్మా ఈ పిచ్చి? నువ్వు ఇలా బాధపడకూడదు. చూడు, విధి విపరీతాలు చాలా విచిత్రంగా ఉంటాయమ్మా. వాటిని చూసి నాలాగా నవ్వుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవలసిందే గాని ఇలా కుంగిపోకూడదమ్మా. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ స్థితిలో నేను నవ్వనా? మెళ్ళో తాళి లేని నేను తల్లినయ్యానంటే లోకం నవ్వదా? మెళ్ళో తాళి ఉన్న నేను పడే అవస్థ నీకేం తెలుసు? నీ మొగుడు ఎవరు? ఎక్కడున్నాడు? ఎందుకు విడాకులు ఇచ్చాడు? కారణం ఏమిటి? అసలు మీ ఇద్దరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఇట్లా లోకం 1,00,000 ప్రశ్నలు వేస్తుంటే నేనే నీలాంటి పిరికిదాన్ని అయితే ఈ 10 పౌన్ల బంగారు పలుపుతో ఎప్పుడో ఊరేసుకు తెచ్చేదాన్ని. ఈ గొలుసు అంత స్ట్రాంగ్. నీ ధైర్యం నాకు లేదక్కయ్య. ఉండాలమ్మా, ఉండాలి, లేకపోతే తెచ్చుకోవాలి. అది కాదక్కయ్య, రేపు నాకు బిడ్డ పుట్టి పెరిగి అమ్మా నీ మెళ్ళో మంగళసూత్రం ఏది అంటే నేనేమని చెప్పను? నువ్వు చెప్పేదేమిటమ్మా? నువ్వు చెప్పేదేమిటి? నీ బిడ్డకు నేను చెప్తానమ్మా. ఇదిగో బిడ్డ, నా మెళ్ళో 10 పౌన్ల బంగారు పలుపు చూడు అని చూపిస్తాను, సరేనా? అక్కయ్య. అవునమ్మా వాసంతి, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తల్లివి నువ్వు కాదమ్మా, నువ్వు కాదు, నేను. అక్కయ్య, ఏమిటి నువ్వు అనేది? నేననేది నిజమేనమ్మా. ఈ పాపిష్టి సంఘానికి భయపడాలి, మర్యాద ఇవ్వాలి నువ్వు అంటున్నావు. ముక్కుకు సూటిగా పోయే నేను ఈ సంఘానికి భయపడకూడదు, సరైన సమాధానం చెప్పి బ్రతకాలి అంటాను. వాసంతి, రేపు నీ బిడ్డకు నేను తల్లి అయిన తర్వాత ఈ సంఘం నన్ను ఏమడుగుతుందో అడగమని మాట చెప్తాను. ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తాను. నాతో సమాధానం చెప్పగలదా? నన్ను ఎదిరించి దగ్గరగలదా? వాసంతి, చేయం. ఈలోగా మన సొంత పనులు పూర్తి చేసుకుని విదేశాలకు చెక్కేస్తాం. గురు, నేను కూడా వస్తాను గురు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అక్కయ్య, ఏమిటమ్మా నీ పిచ్చి? నేను చెప్పాను కదా. ఈ పసికందుతో నాకేర్పడిన 10 నెలల అనుబంధమే నన్ను బాధిస్తుంది. నా కడుపులో పెరిగిన ఈ బిడ్డను సార్లు నువ్వు నాకు చెప్పినట్టు జీవిత ప్రవాహానికి ఎదురెదడానికి వెళ్తున్నాను. కాలేజీలో తెలుగు లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంటే అప్లికేషన్ పెట్టాను. ఇవాళ ఇంటర్వ్యూ. ఇంతలో ఈ గర్భస్రావమై ఇంతటి అనర్థం చుట్టుకుంటుందని అనుకోలేకపోయా. అబార్షన్ అనేది సహజమే అమ్మా, కానీ ఇది అలాంటిది కాదు. మళ్ళీ ఈవిడ గర్భవతి అయితే పెద్ద ప్రాణానికే ప్రమాదం కనుక ఆపరేషన్ తప్పదు. డాక్టర్, ఇక నాకు తల్లినయ్య లేదా? నా బ్రతుకు గొడ్రాలుగా వెళ్ళిపోవాల్సింది. కనీసం ఒక్క బిడ్డ పుట్టి ఆయన వంశాన్ని నిలిపితే చాలు. నేను పోయినా పర్వాలేదు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ చంద్ర. ఎంత విన్నాను డాక్టర్. తమ్ముడు, నువ్వు బాధపడకక్క. నీ వంశం నీతోనే నిర్మూలం అవుతోందని తెలిసి కూడా బాధపడకుండా ఎలా ఉండగలను నాయన? వంశం నిలవడానికి కన్న కొడుకే కావాలని ఎక్కడుంది? ఇక మీదట నాకు అల్లుడు, నా వారసుడైన మన రాజాయ్. తమ్ముడు, అవునక్క, పుట్టి ఉద్ధరించబోయే బిడ్డ కోసం ఇన్నేళ్లు కలిసి కాపురం చేసిన ఇల్లాలను వదులుకుంటాను. ఏమండి? డాక్టర్, ప్లీజ్ అరేంజ్ ఫర్ ది ఆపరేషన్. ఓయ్ ప్రిన్సిపల్ గారు, వచ్చిన అప్లికేషన్స్ అన్ని పరిశీలిస్తే ఈ వాసంతి అనే అమ్మాయి ఆ పోస్ట్ అన్ని విధాలా అర్హురాలుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ పోస్ట్ ఆ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. అవునండి, అలాగే చేద్దాం. ఇంతకుముందు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, పిలవమంటారా? నో, అక్కర్లేదు, మీరే వెళ్ళి డైరెక్ట్గా చేయండి. అలాగండి. సుందర్, నేను వాసంతిని ప్రేమించాను, ఆమె మరెవరినో ప్రేమించింది. కానీ మా ఇద్దరు ప్రేమలో నెరవేరలేదు. తను నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆమెకు ఉపకారం చేయగలిగానన్న తృప్తైనా మిగిలింది. నాకంటే చాలు. అన్ని అప్లికేషన్స్ లోనూ మా చైర్మన్ గారు మిమ్మల్ని రికమెండ్ చేశారు. అలాగా? ఎస్, అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాను, రేపే మీరు జాయిన్ అవ్వండి. చాలా థ్యాంక్స్. వస్తానండి. మంచిది. వాసంతి, వాసంతి. మావయ్య, నువ్వా? అవును వాసంతి, నువ్వు కాలేజీలోకి వెళ్తాను చూసి నీ చదువు ఇంకా పూర్తి కాలేదనుకున్నాను.
తర్వాత తెలిసింది నువ్వు లెక్చరర్ జాబ్కి అప్లై చేసావని. అవును మావయ్య, ఉద్యోగం దొరికింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అరే ఎంత చెమట, పాడు ఎండ. పర్వాలేదు మావయ్య. వాసంతి, మిమ్మల్ని ఇంట్లోంచి పంపించినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకో? అది అది చూడరా, వాసంతిని ఎవరు ఎత్తుకుపోతున్నారు? కమాన్. పోనీ. ఏమిట్రా, ఏమైంది? గురువు ఇంజిన్ ట్రబుల్. అమ్మ వాళ్ళ కారు చూస్తే. ఏరా, నువ్వు విలన్ అసిస్టెంట్వా? ఓ ఎస్. నాకు భయం అబ్బా. ఇందా లడ్డు. పొయ్యి చేపలు పట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమిటండి, ఏం జరిగింది అసలు? ఈ క్రూక్ ఇష్టం లేని ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకుపోతుంటే మేము వెంటబడి రక్షించాం ఇన్స్పెక్టర్. ఈ మహానుభావుడికి చాలా చరిత్ర ఉంది. మా మామయ్య చేతులన్నీ ఇక్కడికి రప్పించుకుంటావా? వాసంతి, నువ్వు పొరపాటు పడుతున్నావు. అతను మీ మావయ్యన్న సంగతి నాకు తెలియదు. ఆహాహాహా, ఎంత నయవంచన. కానీ నన్ను మాత్రం నీ దానిగా చేసుకోలేవు భాస్కర్. వాసంతి, నేను చెప్పేది విను. అక్కర్లేదు. ధనమదంతో కళ్ళు మూసుకుపోయిన గుడ్డువాడివి నువ్వు. సృష్టి పుట్టింద మొదలు ఇంతవరకు అనురాగం లేని ఆడదాన్ని అనుభవించాలని చూసిన వాడెవ్వడూ బాగుపడలేదు. సీతను చెరపట్టిన రావణుడి గతి ఏమైందో తెలీదా? నిజమే. కానీ ఒక ఆడదాన్ని తోబుట్టువుగా భావించి మానం కాపాడిన మహాత్ములు కూడా ఈ సృష్టిలో ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదిని రక్షించలేదా? ఏమిటి, నువ్వు మహాత్ముడిగా? సిగ్గులేదు. వాసంతి, ఈ శిక్ష ఇప్పుడు కాదు, ఎప్పుడో పొందవలసింది. నన్ను శిక్షించే అధికారం నీకుంది. చూడు వాసంతి, నిన్ను పెళ్లి చేసుకోవాలని కలడు కన్న ఈ భాస్కర్ నీకు సంబంధం కుదిరింది అని తెలిసిన నాడే చచ్చిపోయాడు. ఐశ్వర్యంతో అహంకారంతో ఆడదాని మనసు కొనలేమన్న సంగతి ఆనాడే గ్రహించాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ భాస్కర్
ఆశలకు అనుభవాలకు అతీతుడు. వసంతి, పవిత్రంగా నిన్ను ఆరాధిస్తున్నాను. నీ మీద నాకున్న ప్రేమను సోదర ప్రేమగా మార్చుకున్నాను. అందుకైనా నేను అర్హుణ్ణి కాను? చెప్పు వాసంతి, నువ్వే శిక్ష విధించినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. చెప్పు. భాస్కర్, నీ కోసం అనాథాశ్రమం నుంచి కొందరు, బ్లైండ్ స్కూల్ నుంచి శాంతమ్మ గారు వచ్చారు నీ సహాయం కోసం. రైట్, రావాల్సింది. మీరు బ్లైండ్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ కదా? అవునండి, మా పిల్లలందరూ మీకెంతో రుణపడి ఉన్నారు. బాబు శ్రీనివాస్, వెళ్ళమ్మా, బాబు గారు తిన్నారు. మెల్లగా మెల్లగా కూర్చో బాబు. నువ్వు వీణ బాగా వాయిస్తావటనే? అవును సార్, కళ్ళులే ఈ చీకటి బ్రతికి ఆ వేణే నాకు 2 కళ్ళు సార్. ఎప్పుడైనా టైం ఇచ్చి వింటారా? తప్పకుండా. చూడు బాబు, ఏదైనా స్పెషలిస్ట్ లో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. నువ్వు బాధపడదు. సార్, ఆపరేషన్ అయితే నేను మిమ్మల్ని చూడగలుగుతానా? మా అమ్మ నన్ను చూస్తానా? తప్పకుండా. ఈసారి సంతాపం రావాల్సింది, క్షమించండి. పర్వాలేదండి, దాందే ఉంది. ఉందమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, మేము సెలవు తీసుకుంటాం. సెలవు. రా బాబు. నమస్కారం. నమస్కారం. వెళ్ళండి. కూర్చుకుపోతున్నారు. అబ్బాబ్బాబ్బా, హై వాసంతి, నువ్వా ఇక్కడ? ఇక్కడ కాకపోతే మరెక్కడ? వాసంతి ఆపదలో ఉంటే నేను భాస్కర్ వెళ్ళి గొప్ప ఫైట్ చేసి ఆమెను రక్షించాం. కానీ దెబ్బలు నాకే ఎక్కువ తగిలాయి. వాసంతి, 3 రోజులకు ఒకసారైనా నిన్ను తలుచుకుంది. ఐ మీన్ రోజుకు 3 సార్లైనా నిన్ను తలుచుకుంది మాకు నిద్ర పట్టదనుకో. ఏరా, నువ్వు ఊరుకోరా. ఇక్కడ ఏం చేస్తున్నావు వాసంతి? నిలబడి చూస్తుంది. అబ్బా, నిన్ను పుట్టి పెట్టినా ఉండదు కదరా. ఏం చేస్తున్నావు వాసంతి? భాస్కర్ చైర్మన్ గా ఉన్న కాలేజీలో తెలుగు లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. అరే, అసలు నీకు ఉద్యోగం చేసిన కర్మేం పట్టింది? కర్మ ఎప్పుడు ఎలా పడుతుందని ఎవరు చెప్పగలరు? మా నాన్న పోయాడు. మా నాన్నతో పాటు అనుకున్న ఆశలు కూడా పోయాయి. మరి దయచేసి నన్ను ఇంకేం అడగద్దు. నేనేం చెప్పలేను. ఏదో ఉద్యోగం దొరికింది. నేను ఇప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్వాలేదు. వాసంతి, చాలా కాలంగా సుకుమారి సుందరములు ఇక్కడే ఉన్నారని నీకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అవును వాసంతి, భాస్కర్ ఇల్లు దొరవారి సత్రం లాంటిది. అవును వాసంతి, ఒంటి చెట్టుగా ఉన్న నీవు ఈ వనంలోకి వచ్చావంటే ఏ లోటు ఉండదు. మా మహర్షి నిన్ను చల్లగా చూస్తాడు. అంతగా చెప్పాలి. చూడు వాసంతి, నీకు తోడబుట్టిన అన్న అనే భావం నా మీద నీకుంటే నువ్వెక్కడే ఉండు. అలాగే ఆధారం కల్పించి ఆశ్రయం కూడా ఇచ్చి చాలా థ్యాంక్స్. ఇద్దరి తల్లుల వరమిదే ఇంత వెలసనే, ఇద్దరి తల్లుల వరమిదే ఇంత వెలసనే, ఆనంద నిలయమై నా తనువు పొంగనే, ఇద్దరి తల్లుల వరమిదే ఇంత వెలసనే. ఒకరికి కన్నుల్లో మిగిలెను కన్నీరే, ఒకరికి గుండెల్లో విరిసెను పన్నీరే, ఒకరికి కన్నుల్లో మిగిలెను కన్నీరే, ఒకరికి గుండెల్లో విరిసెను పన్నీరే. కృష్ణుడు నిన్ను పోలిన బిడ్డయేనమా, ముద్దు మురిపెం యశోదవేనమా, కన్నుల వెన్నెలవే దేవుని కానుకవే, మదిలో వ్యధలు మరచానే, ఆనంద నిలయమై నా తనువు పొంగనే, ఇద్దరి
తల్లుల వరమిదే ఇంత వెలసనే మమతల రాగాలే పొంగెను నాలోన కుములుచు నీ తల్లి కుంగెను లోలోన మమతల రాగాలే పొంగెను నాలోన కుములుచు నీ తల్లి కుంగెను లోలోన జీవితమన్నది చదరంగమేనమా ఎవరికి ఎవరో చిత్రమేనమా ఇది విధి కల్పించిన జీవిత బంధము అనురాగం అనుబంధం పూర్వజన్మ పుణ్యమే ఆనంద నిలయమైన తనువు పొంగనే ఇద్దరి తల్లుల వరమిదే ఇంత వెలసనే ఇద్దరి తల్లుల వరమిదే ఇంత వెలసనే ఆనంద నిలయమైన తనువు పొంగనే ఇద్దరి తల్లుల వరమిదే ఇంత వెలసనే సుజాత వస్తున్నా ఏమిటమ్మా బా అమ్మా అనేది కాస్త శృతిలో అనేవే నీకెన్నిసార్లు చెప్పాను అవును ఏందో తెలుసా 9 ఇప్పటికి నువ్వు కాలేజీలో ఉండద్దు కాలేజీ 10 గంటలకమ్మా తెలుసమ్మా నువ్వు 10వ నంబర్ బస్సు పట్టుకొని 10 గంటలకు కాలేజీకి చేరాలంటే ఎప్పుడు బయలుదేరాలి లేటు కాదు ఇక లేట్ అయింది కదా అని బస్సు కోసం పరుగులు తీస్తావు ఆ పరుగులు తీయటంలో చోట్ల పడతాయి ముఖం మీద ఉండే పౌడర్ అంతా కిందికి కారుతూ ఉంటుంది నీలాగా బస్సు కోసం పరుగులు తీసే వయసు ఆడపిల్లల కోసం కాచుకున్న రౌడీ విధాలు ఎంతమంది ఉంటారు బస్సులో నీకు చోటు ఇచ్చినట్టే కాసి అట్ట పై కొరిగి చూసి చూడటం మోచేతో ఓ ఫోటో పుట్టి సారీ అని వడికిలిస్తే పరాలేదు లేని తగిలిస్తే ఎందుకు వచ్చిన పీడ ఇదంతా అందుకే అమ్మా మన కారులోనే కాలేజీకి వెళ్తాననేది కూతురా నేను ఎన్నో పల్లవులు పాడాను కానీ నువ్వు ఈ పల్లవే పాడుతూ ఉన్నావు చూడమ్మా జీవితంలో అంతస్తు ఉండాలి కానీ ఆడంబరం ఉండకూడదు నిన్ను చూసి ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి కానీ ఈర్ష్యపడకూడదు నేను నిన్ను బస్సులో పంపిస్తున్నానంటే ఎందుకు పంపిస్తున్నాను నిన్ను కష్టపెట్టాలనే నో కానే కాదు నీవు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలని నేను బస్సులో పంపిస్తున్నానమ్మా సరేనమ్మా ఇంకా నేను ఎప్పుడూ కారు అడగను బంగారు బయలుదేరు అమ్మా నేను మర్చిపోయాను ఏం మర్చిపోయావు ఇప్పుడే చెప్తున్నాను తర్వాత నువ్వు కోపడకూడదు ఏమిటి నూరికే భయపెట్టేస్తున్నావు అసలు విషయం ఏమిటి చెప్పు మరి మరి మరే మరే కాలేజీలో ఒక అబ్బాయి వచ్చాడా ఆరంభమైందా కాలేజీలో ఒక అబ్బాయి ఎవరా దిబ్బాయి ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరుగుతుంటాడు ఎప్పుడు చూసినా నీ చుట్టూ తిరుగుతున్నాడా ఏ వాడేం గాని కదా అంతకంటే వాడికి ఏం పనిలేదా ఒట్టి పోకిరి అమ్మా ఏం పోసు కొడతాడో తెలుసా కొడతాడు ఎందుకు కొట్టాడు ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే మందు ఈసారి దగ్గరికి వచ్చాడో చెల్లు నవ్వటవు అంతే అతను మళ్ళీ కొడితే ఏమన్నావు కొట్టాడా కొట్టగలడా వాడిదేం గుండా చెరువా వాడిని నేను తిరిగి కొట్టాలంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి అసలు నువ్వు వాడిని కొట్టేటప్పుడు నీ మొక్కల్లో భయం ఉండకూడదు వణకకూడదు ఎవడైనా సరే అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చాడో చాచొక్కటివు నా పేరు చెప్పు అంతే చూడమ్మా కాలేజీలో ప్రేమలు దోమలు ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పొరపాటు జరిగిందో కచేరీలో మృదంగా వాయించినట్టు వాయిస్తాను జాగ్రత్త సరేనమ్మా చంద్రం ఏమిటా రాజా గురించి నువ్వు బొత్తిగా పట్టించుకోవడం లేదు సరిగ్గా చదవడం లేదా అబ్బబ్బబ్బబ్బా ఎప్పుడు చదువుని ఎందుకు వాడు ప్రాణం తీస్తున్నారు పరీక్షల ముందు చదివితే చాలిద్దరు అదిగో అలా గారాబం చేసే వాడిని పాడు చేస్తున్నారు ఇదిగో చూడు మీ పెంపకంతో వాడిని ఎంత వృత్తిలోకి తీసుకొచ్చారు మ్యాథమెటిక్స్ 6, ఫిజిక్స్ 9, కెమిస్ట్రీ 11, ప్రాక్టికల్స్ 13, లాంగ్వేజెస్ absent. రే రాజా గుడ్ మార్నింగ్ మిలాడ్ మిలాడ్ కాదురా యువర్ ఆనర్ అది కోర్టులో
ఇంట్లో మీరు మాకు లాతే. అందుకే అత్తయ్య మామయ్య నేను అలా పిలిచాను. సరేగాని నీ ప్రోగ్రెస్ కార్డు ఎదురా? అబ్బే ఇంకా రాలేదే. అలాగా, మరి ఇదేమిటో? ఇదెలా వచ్చింది? పోస్ట్ ప్యూను నీ గదిలో డ్రాయర్ లో పెట్టి వెళ్ళాడు రా. అసలు నువ్వు గంటలో కనుకెళ్ళావు? నోర్మయ్యరా, విన్నావట్రా వాడి మాటలు? రాజా, అసలు నీ బోటి వాడి కాలేజీలో సీటు దొరకడమే కష్టం. యు ఆర్ లక్కీ యు గాట్ ఇట్. ఈ ఏడుగానే పాస్ కాకపోయావా ఈ జన్మలో నీకు డిగ్రీ రాదు. అసలు పరీక్షకే పోకపోతే? షట్ అప్. సారీ అంకుల్, ఆ ప్రిన్సిపల్ నీ ఫ్రెండ్ కదా, ఆయనతో చెప్పి పాస్ చేయించకూడదు. రైట్, నా సంగతి నీకు తెలుసుగా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు నా మీద పెట్టుకోకు. అవును అంకుల్. సుజాత? సుజాత నేను అనలేదే. అదేవర్రా? సుజి 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 సుజ్జి. అంకుల్ నీ కోర్టు టైం అయింది, నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి పెడతావా? నువ్వు చదివే చదువుకి కారు ఒకటి, జడ్జి గారు అల్లుడని నలుగురికి తెలియాలి కాబోలు. అదైనా తెలియని వస్తా మనకే. నీ ఇష్టం వచ్చిన సేపు ఆడుకోవచ్చు. మా బాబు ఇంజనీర్ కావాలి. ఇందా బాబు 50 పైసలు. ఇంకో 50 పైసలు లేకపోతే నేను కాను. అంత మాట అనదు బాబు, అంత మాట అనదు. ఇందా. థ్యాంక్స్ పప్పా. నో మెన్షన్, నో మెన్షన్. ఇందా బుక్. మా బాబు ఇంజనీర్ కావాలి. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చూడమ్మా సచ్చు, ఎలాగో కష్టపడి హై స్కూల్ దాకా నెట్టుకొచ్చాం. కాలేజీలో జాగ్రత్త సుమా, అనుభవం మీద చెప్తున్నా. అమ్మో అనుకుంటేనే భయం వేస్తుంది. నా తల్లి డాక్టర్ కావాలి. తర్వాత నేను పిరంగి మీద తల పెట్టుకుని తూగుతూ పండుకున్నాను. అప్పటికి కొంచెం మందు కొట్టున్నా. ఇంతలో ఒక శత్రు విమానం వచ్చింది. ఒక బాణం విషయం దూసుకెళ్ళి. మమ్మీ మమ్మీ నాకు భయం భయంగా ఉంది. పప్పా నాకు భయం భయంగా ఉంది. అది కథ బాబు, డోంట్ ఫియర్. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నా తల కింద ఉన్న బాంబు తీసి ఒక్క విసిరాను. పటాల విమానం పగిలి ముక్కలై సముద్రంలో పడి. ఇటు పక్కకు తిరిగి చూస్తే ఒక తెగిపోయిన కాలు, నా తల కింద ఉన్న పిరంగి బొక్కలో ఒక తలకాయ, సముద్రం అంతా రక్తం. ఊరుకో బాబు, ఊరుకో. నావిగా సాధించా నీ కథలు. నువ్వు చెల్లాయి 1 2 3 చెప్పి కాలేజీకి బయలుదేరిందనా? నా బాబు ఇంజనీర్ కావాలి. Hey, I have forgotten. What's your name, I say? My name is Bomb. Oh, Bambu. Glad to meet you. What is your name? పూర్తి పేరు లక్ష్మణ కుమారు. అది కట్ షాట్ లో లచ్చు అయింది. She is my sister. నా పేరు సరస్వతి. మమ్మీ డాడీ ఫ్యాషన్ గా సచ్చు అంటారు. Oh, such a sweet name. చెల్లయ్య గారు. ఏంటన్నయ్య గారు? ఇక కాలేజీ బయలుదేరదామా? అలాగే. రెడీ 1 2 అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఏం చెల్లయ్య గారు? లక్ష్మీ టాకీస్ లో గొర్రెల సినిమా ఆడుతుందంట. మధ్యాహ్నం క్లాస్ ఎగ్గొట్టి మ్యాట్నిక్ పోదామా? ఓ మరి డబ్బులు మమ్మీ దగ్గర కొట్టేశాను. మరి మమ్మీ కనుక్కుంటేను తెలీదు, డాడీ తీసుకున్నాడు అనుకుంటుంది. ఏయ్ అబద్ధం చెప్తావా? దొంగతనం చేస్తావా? ఏ 5 రూపాయలు ఏ ఇస్తాలే. ఇందా. గొరిల్లా సినిమాకి పోతుందంట. గొరిల్లా అక్కడ కోతులు అడ్డం లేదు. కోతులు రాను రాను మరీ చెడిపోతుంది. చెల్లయ్య గారు పోటీ లోపలికి. మీరు రారా అన్నయ్య గారు? అరే, ఎందుకు రాను, వస్తాను. కానీ క్లాస్ రూమ్ లో ఒకటే గోల. ఆ గోలకు నా బుర్ర పని చేయదు. చూడు, బెల్లి కొట్టేదాకా నేను ఆ చెట్టు దగ్గర స్టడీ చేస్తాను. నువ్వు పో. పోతాలే. నేనా? ఫోన్లేమ్మా, అంత మాట నా అదే సార్. నేను అడిగింది తినటానికి. నీకేమి ఇష్టమో చెప్పు. నాకేది ఇష్టమో నాకంటే మా అమ్మకే ఎక్కువ తెలుసు. కొంచెం కాదు మే, నేను తినడం మొదలెట్టే ప్లేట్స్ కూడా మిగలవు. గణేశ, గణేశ, తొందరగా రారా. సచ్చు, ఇప్పుడేగా హోటల్లో తినొచ్చా? అప్పుడే నీకు ఆకలా? నీకేం తెలీదు. ఇప్పుడే తిన్న ఎప్పుడో తిన్నట్టు ఉంటుంది. అసలు తినే వయసు ఇదేనే. పెళ్ళైతే సగం మొగుడు తింటాడు, ఆఖరికి మనకు మిగిలేది అడుగో బొడిగే. అయ్యో ఏమో వస్తుంది. ఇడ్లీ, దోశ, చట్నీ, రొట్టి, బిస్కెట్, వెన్నపూస కూడా ఉంది. మేడం, ఇదేమైనా ఇల్లా బిస్కెట్ ఫ్యాక్టరీయా? మీకే పిల్లలుంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు మేడం. పంతులమ్మకి పిల్లలు కరువమ్మా.
తినమ్మా. థ్యాంక్స్. అమ్మ మనసు మేడం మనసు వెన్న లాంటిది. సరే గాని మేడం, మేము ఎందుకు వచ్చామని మీరు అడగనే లేదే. ఉత్సవంలో దేవత ఉన్నట్టుండి ఇంట్లోకి వస్తే హారతిస్తావే కానీ ఎందుకు వచ్చావని అడుగుతావమ్మా? అబ్బెబ్బే, అంత మాట అనకండి మేడం. నేనంత గొప్పదాన్ని కాదు. కళ్ళెదుట కనిపించే దేవత మీరు. మేడం, మీ మనసుకి ఏమైనా బాధ కలిగించానా? లేదమ్మా, లేదు. నీలాంటి బిడ్డ చేత అమ్మా అని అనిపించుకునే అదృష్టం నాకు లేదనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా అని పిలిచి అనుకోని ఆనందాన్ని కలిగించావు తల్లి. మన కాలేజ్ యానివర్సరీకి శకుంతల డ్రామా వేద్దామని అనుకుంటున్నాం. మీరే వచ్చి సెటప్ చేసి పెట్టాలి. ఇన్ని డ్రామాలుండగా నీకు శకుంతలే నచ్చిందా? అది విడిపోయిన ప్రేమికుల కథమ్మా. వాళ్ళు జీవితంలో ఎక్కువగా అనుభవించింది వియోగమే. క్షమించండి మేడం, వియోగంలో విరహంలో ఉన్న సుఖం కళ్యాణంలో కలయికలో ఉండదని నా అభిప్రాయం. పిచ్చి పిల్ల, ఊహ వేరు, అనుభవం వేరు. ఎదురు దెబ్బ తగిలితే నువ్వే ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ ప్రేమ విఫలమైతే నువ్వు భరించగలవా? ఓ మై గాడ్, నా వల్ల కాదు, నేను భరించలేను. మరి ఆ మాట ఎలా అన్నావు? అది అది ఇప్పుడు మాత్రం ఆ బోర్ నాటకం మానేసి రాణి సంయుక్త వేద్దామా? సుజీ, నువ్వే సంయుక్త, నేను పృథ్వీరాజట. నిన్ను గుర్రం మీద కూర్చోబెట్టుకొని టకటకా 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 పృథ్వీరాజు. అయితే నాటకమే వద్దు. ఏమ్మా మీసాలు పెడితే నేను ఎన్టీ రామారావులా ఉండనా? మీరు ప్రాక్టీస్ చేసి నాటకం ఆడండి. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తాను. థ్యాంక్స్ మేడం. మీ సహాయం నాటకానికే కాదు, జీవితానికే కావాలి. సుఖంలో ఉన్నప్పుడే కాదు మేడం, కష్టంలో మీ దగ్గరికే వస్తాను. వద్దమ్మవద్దు, నీకు ఎలాంటి కష్టం రాకూడదు. నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏమాత్రం సందేహించకుండా నా దగ్గరికి రావచ్చు. చూడమ్మా, నీకు మీ అమ్మ ఒక్కతే కాదు, నేను మీ అమ్మనే అన్న సంగతి మర్చిపోకు. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. వస్తాను. మంచిదమ్మా. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. రండి, డబ్బు తప్పనా? వాసుకి, ఏం భాస్కర్? వాసుకి, నేను చాలా రోజులుగా చూస్తున్నాను. మీకు అందరూ ఒకటి, సుజాత మాత్రం ఒకటి. కారణం ఏమిటి? ఏముంది, క్లాసులో సుజాత చాలా చురుకైన పిల్ల. ప్రొఫెసర్కి అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ అభిమానం అధికమైతే వాళ్ళకు చదువు మీద శ్రద్ధ తగ్గొచ్చు. అప్పుడు నువ్వు దండించగలవా? దండించడానికి ఇది పోలీసుకి నేరస్తుడికి ఉన్న సంబంధం కాదు భాస్కర్. ప్రొఫెసర్కి స్టూడెంట్కి ఉన్న అనుబంధం తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం లాంటిది. వాసంతి, నువ్వు ప్రొఫెసర్వి, నీతో మాట్లాడి నేను గెలవగలనా? అది కాదు భాస్కర్, ఎందుకో ఏమిటో తెలియదు, ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. అవును వాసంతి, నీకే ఒక బిడ్డ పుట్టుంటే ఈ పాటికి ఆ అమ్మాయి అంత అయ్యుండేది కదూ. గగనాల తాకే శిఖరాల పైన వెలసింది మన ప్రేమ సీమా. గాలి ఊయల్లో తేలిపోదామురా ప్రియా, తేలిపోదామురా ప్రియా. నీ పైట జారితే పైటలో పరువాలు ఏమైపోతాయి. ఈ పైరు గాలికి నీ పైట జారితే పైటలో పరువాలు తాయి.
మనసు దోచేశాను మమత పంచేస్తాను మధుర రాగాల మోగాల మై మరచేను నీలి గగనాల తాకే శిఖరాల పైన వెలసింది మన ప్రేమ మహిమా. పూల తేరుల్లో గాలి ఊయల్లో తేలిపోదామురా ప్రియా, తేలిపోదామురా ప్రియా, తేలిపోదామురా ప్రియా, తేలిపోదామురా ప్రియా. అమ్మా ఏ అమ్మా అమ్మా ఏ అమ్మా ఏమిటమ్మా అదొక మాదిరిగా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగున్నానే. నువ్వు నవ్వావు, నేను నవ్వాను. నువ్వు మానేసావు, నేను మానేశాను. ఏమోనమ్మా నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. భయంగా ఉందా? నా పేరు మరియమ్మ కాదే. అది కాదమ్మా, ఏమిటి? ఈవేళ స్పెషల్ క్లాస్ ఉంటేను. ఓ, స్పెషల్ క్లాస్ ఆరంభమైందా? ఆరంభమైంది. టీచర్ ఎవరో? వాసంత్ అని ఒక లెక్చరర్. ఓ, ఆడ మనిషా? అవునమ్మా, చంపుకు తింటుంది. ఏ ఆవిడ భోంచేదా? మిమ్మల్ని తింటుందా? లేదమ్మా, ఆవిడ క్లాస్ అమ్మ బోరు. బోరా? ఈ కాలే పిల్లలకి ఏం తీసుకున్నా బోరే, ఏం మాట్లాడినా బోరే, ఏం చెప్పినా బోరే. పక్కల వాళ్ళు బోరు. ఏ కన్న తల్లిదండ్రులు ఒక పెద్ద బోరు. పుస్తకాలు ఎక్కడ వాడు? ఎక్కడ దాచావు? ఎక్కడ వాడు? ఏమిటమ్మా వెతుకుతున్నావు? అదేనే లవ్ లెటర్. లవ్ లెటర్. లవ్ ఏమిటి, లెటర్ ఏమిటి? పోమ్మా, అలాంటివి నాకేం తెలియవు. తెలీదా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంత ముదిరిపోయిన తర్వాత ఈ పుస్తకాల్లో లవ్ లెటర్స్ సినిమా హీరోల ఫోటోలు తప్ప పాఠాలా ఉంటాయి. అమ్మా అమ్మ లేదు, బొమ్మ లేదు. రైట్. ఏమిటా సినిమా చూపుకోరా? సరిగా చూడు. ఎవడు వాడు? మళ్ళీ దొంగ. సరిగా సూటిగా నమ్మకంలో కూర్చోడు. ఎవడు వాడు? వాడి పేరేమిటి? రాజా. రాజా? ఏ ఊరికి రాజా? ఎవడా కూజా? పూజ కాదమ్మా, అతని పేరే రాజా. వాడి పేరు విని మోసపోయినావు అనమాట. ఆ రాజా గారికి నువ్వు రాణి అవుదావు అంతేనా? ఏమే నీకేం చెప్పాను? నీకేం చెప్పాను? ఎవడైనా వెంట పడితే ఉమ్. చెంప పగల కొట్టమన్నాను. కొట్టావా? వీణ్ణి కొట్టావా? నిజంగా కొట్టావా? కొట్టాను. కొట్టి లవ్ చేసావు అనమాట. అది కథ. ఇది చెంప దెబ్బ లవ్. ఏమే వాడు మంచివాడైతే, యోగ్యుడైతే నన్ను అడగకుండా నేను లవ్ చేస్తాడా? నాతో ఒక్క మాట చెప్పకుండా నేను లవ్ చేస్తాడా? లేదమ్మా, అతను చాలా మంచివాడు. చాలా మంచివాడా? వాడు ఎలాంటి వాడో నేను చూస్తాను. పెద్దవాళ్ళు ఉన్నారనే మాట గుర్తుంచుకొని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పోరావాలి. పుస్తకాలు హలో సుజ్జి, క్లాస్ వదిలేరుగా? ఏమిటి ఇంత ఆలస్యం చేశావు? ఏముంది, కొంప మునిగింది. ఏమైంది? మన సంగతి మా అమ్మకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏముంది? నానా చివాట్లు పెట్టింది. ఇక మనం కలుసుకోవడానికి వీల్లేదండి. చూడు రాజా, ఎన్నాళ్ళు ఇలా దొంగతనంగా కలుసుకోడు? మీ మావయ్య వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావు? మా మావయ్యతో ఎప్పుడో చెప్పాను. ఇక నేను తీసుకెళ్లి పరిచయం చేయడం తరువాయి. ఎప్పటికప్పుడు అలాగే అంటున్నావు. ఏం చేస్తావో? అంకుల్. హలో రాజా. హూ ఇస్ దిస్ గర్ల్? సుజాత. సుజాత? అదే సుజి. సుజి. సుజి? ఓ సుజి, సుజి, సుజాత. I see, I see. God bless you, my child. God bless you. Well, Raja, good. You're lucky. అక్కా, అక్కా. పిలిచావా బాబు? ఏం లేదు, నువ్వు రాజాకి సంబంధం చూడాలనుకుంటున్నావుగా, నీకు ఆ శ్రమ ఇవ్వకుండా తనే చూసుకున్నాడు. మా అమ్మ. లే అమ్మా లే. ఓరి పెడుగా, ఇన్నాళ్ళు నీ అల్లరి కదా ఒక్కటే తక్కువ అనుకున్నాను. అది కూడా మొదలు పెట్టావు. ఎరా ఊరికే తీసుకొచ్చావా, పెళ్లి చేసుకునే వచ్చావా? ఆహా, అంత పని చేయలేదులే, నీ మీద గౌరవం ఉంచాడు. కానీ ఈ సంగతి నాకు ముందే చెప్పాడు. విన్నావా మల్లిక? మన ఇద్దరికే తెలియంది. నాకు చెప్పాడు వదిన. అయితే నేను ఒక్కదాన్నేనమాట పరాయిదాన్ని. ఏమ్మా కాలేజీలో చదువుతున్నావా? కాలేజీలో కాబట్టి వాటి చదువుతారా? చాలేరా నీ తెలివితేటలు. ఏమ్మా ప్రేమించక ప్రేమించక మావాడినే ప్రేమించావా? ఏమిటో మా అర్థం అనిపిస్తుంది. నీ కొడుకు ఏం తక్కువే రాజా. ఆహా, సరేలే. చూడమ్మా,
మీ అమ్మగారికి నువ్వు ఒక్కదానివేనా ఇంకా పిల్లలు ఉన్నారా? ఇంకెవ్వరూ లేరండి. మా అమ్మకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. ఇంకా ఆస్టాడతావా? ఇల్లు వాకిలి కారు అంతేనా ఇంకేమైనా ఉందా? తంబుర, తబల, వీణ, తాళాలు. అంటే మా అమ్మ గొప్ప గాయకురాలు, శ్రీమతి కళ్యాణి. పేరెప్పుడు వినలేదా? విన్నాను. మీ నాన్నగారి పేరు? తెలీదు. నాకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కతే. నేనెప్పుడు మా నాన్న గురించి ఆలోచించను లేదు, ఆ అవసరమూ రాలేదు. బాగుందమ్మా, బాగుంది. విన్నావా తమ్ముడు? చూడమ్మా, మీ నాన్న గురించి ఆలోచించవలసిన అవసరం నీకు మీ అమ్మకి లేకపోవచ్చు, కానీ నిన్ను ఈ ఇంటి కోడలుగా అంగీకరించే ముందు మీ కుటుంబ గౌరవాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. ఏమిటి మీరనేది? మీ నాన్న ఎవరో కనీసం మీ అమ్మకైనా తెలుసా? అక్క ఏమ్మా, కాలేజీలో పేరెంట్నిచ్చావా గార్డియన్? గార్డియన్? నోను, ఆమె నన్ను కన్న తల్లి సార్. అయితే మీ నాన్న ఎవరో చెప్పొచ్చుగా. ఏమిటి సార్ ఇది? అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? పోనీ కులమేమిటో గోత్రమేమిటో తెలుసా? అక్క, మనకు కావాల్సింది కులం కాదు, కుటుంబ గౌరవం. ఇంకా ఎక్కడుందిరా ఈ కుటుంబానికి గౌరవం? తండ్రి ఎవరో తెలియదట, తంబురాలు, తబలాలు, ఆటలు, పాటలు నట. అర్థం కాల అమ్మాయి పుట్టుక? ఏమండి, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. మా అమ్మని ఏమైనా అన్నారంటే ఊరుకోను. ఏమిటో తెలుస్తూనే ఉంది. రాజా, ఏమిటిది? నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఇలా అవమానించడానికా? మీ అమ్మ చేత అసలు నేను ఇక్కడికి రావడమే నాది బుద్ధి పొరపాటు. పిలిచి ఇలా అవమానిస్తారని కలలో కూడా అనుకోలేదు. చచ్చా, సుజాత నా మాట విను. అక్కర్లేదు. మీరన్నది నేను విన్నది చాలు. సుజాత, ఏమిటమ్మా ఇదంతా? నా కర్మరా కర్మ. నీ అంతస్తు ఏమిటి, నీ యోగ్యత ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఇక మీదట ఆ పిల్ల పేరెత్తావంటే నేను ప్రాణాలతో నిక్కను పన్ను. జాగ్రత్త. నీకు తల్లి కావాలో ఆ కులం లేని పిల్ల కావాలో తెలుసుకో. అత్తయ్య, రాజు, నువ్వు చేసుకోపోయే పిల్ల ఈ ఇంటి గౌరవాన్ని కాపాడేదిగా ఉండాలి, కానీ కూల తోసేదిగా కాకూడదు బాబు. ఆకు అలా మాట్లాడకుండా కూర్చుంటానే. నువ్వైనా అమ్మకు చెప్పకూడదు. ఐఎమ్ సారీ ఫర్ యూ రాజు. రాళ్ళు రత్నాలు కలిపి కుప్పపోసిన తెలివైన వాడు రత్నాన్ని ఎన్నుకుంటాడు, కానీ నువ్వు ఏరి కోరి విలువలేని రాయిని ఎన్నుకున్నావు. లేదనుకో, సుజాత అన్ని రత్నాల్లో కల్లా విలువైన జాతి రత్నం, అందరికీ దొరకని మాణిక్యం. నో, మాణిక్యం ఏదో మసిబుగ్గేదో తెలుసుకోలేని వయస్సు నీది. తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినట్లు వినడం బుద్ధిమంతుల లక్ష్యం. డోంట్ బి హెస్టీ రాజు. యువర్ చాయిస్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్. కళ్యాణి, కళ్యాణి, ఓ మీరా? అవును, నేనే కళ్యాణి. కట్టుకున్న మొగుడన్న పేరుతో అద్దాల మేడ వంటి నీ జీవితంలో రాళ్ళు విసిరి ముక్కలు చేసిన నేను ఇంకా గుర్తున్నానా కళ్యాణి? రాళ్ళు విసిరిన వాళ్ళని ఎలా మర్చిపోతాను? ఇన్నాళ్ల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు, డబ్బు కోసమేగా. ఎంత కావాలి? కళ్యాణి, నన్ను అపార్థం చేసుకోవద్దు. నువ్వు అనుకునే ఆ రఘు ఎప్పుడో చచ్చిపోయాడు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను కళ్యాణి. ఏమిటి, మారిపోయారా? కళ్ళు పోయిన తర్వాత కాటుకు పెట్టుకున్నట్టు, దృష్టి పోయిన తర్వాత భగవద్గీత చదివినట్టు ఇప్పుడు మారారా? ఇట్స్ టూ లేట్. అయినా సడన్ గా ఇంత మంచితనం ఎందుకు వచ్చినట్టు? చెడ్డవాడు పశ్చాత్తాపంతో మంచివాడుగా మారటానికి ఒకే ఒక చోటుంది, అదే జైలు. అక్కడే నేను మారాను, మనిషినైనాను. ఏమిటి, మీరు వెళ్ళని చోట అది ఒక్కటే, అక్కడికి వెళ్ళొచ్చారన్నమాట. కళ్యాణి, నన్ను క్షమించానని ఒక్క మాటను కళ్యాణి. ఇందులో క్షమించడానికే ఉంది? నేరము, శిక్ష, క్షమించడం వీటన్నిటికీ ఎప్పుడో అతీతురాలైపోయినాను. కళ్యాణి, ఇప్పుడు నిన్ను ఉద్ధరించడానికి నేను ఇక్కడికి రాలేదు. అంతిమ దశలో నీతో ప్రశాంతంగా బతుకుదామని వచ్చాను. ఏంటి, నాతో ప్రశాంతంగా బ్రతకడానికి వచ్చారా? వింటేనే నవ్వొస్తుంది. చూడండి, ఒక విషయం ఆలోచించారా? రేపు ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూసి, కళ్యాణి ఈయనెవరు, కొత్తగా వచ్చాడే, నీకేమవుతాడు అని అడిగితే నేనేం చెప్పేది? కళ్యాణి నేను మారాను, మంచివాడినైనాను మీరు నాతో చెప్తున్నారు, నేను నమ్ముతాను. మరి లోకం? సరే, ఇదిగో మీరు కట్టిన పరిపోళ్ళ బంగారు కొలుపు నా మెళ్ళ ఉందిగా, చూపిస్తాను, నోరు మూసుకుంటాను. మీరు కట్టి మర్చిపోయారు, నేను మర్చిపోలేదు, అంతే. సరే,
ఉంటానంటున్నారు, మహారాజుగా ఉండండి. అమ్మా, ఏమా మా నాన్న ఎవరు? ఏమిటిది? ఏమిటో సినిమా టైటిల్స్ లాగా మా నాన్న ఎవరు, మా కూతురు ఎవరు, నీ కోడలు ఎవరు? ఏమిటి ఆ ప్రశ్న? పిచ్చి ప్రశ్న. వేళకోళం కాదమ్మా. మా నాన్న ఎవరు? మీ నాన్నే. ఎవరో మీ నాన్న ఎదుగుతారు. మీ నాన్నే. ఏమిటమ్మా, ఏమైంది? అదేనమ్మా. ఆయన ఎవరు, ఎక్కడున్నారు, పేరేమిటి చెప్పమ్మా. ఆయన పేరే. కొత్త పేరు ఎలా వస్తుంది మీ నాన్నకి? మీ నాన్న పేరే. అయినా ఇప్పుడు ఎన్నడూ అడగలేదు, కొత్తగా అడుగుతున్నావమ్మా. ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేదు. ఇప్పుడు అడిగారమ్మా. ఎవరు అడిగింది? రాజా వాళ్ళమ్మ. ఓహో, రాజా వాళ్ళమ్మ. అయినా రాజా వాళ్ళమ్మకి మీ నాన్నతో ఏం పని? తండ్రి లేని బిడ్డను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోరటనా? వాళ్ళ ఇంటి కోడలు కావాల్సింది నువ్వా మీ నాన్న? తల్లేని ప్రశ్న కాకపోతే చెవిటా ప్రశ్న, పిచ్చి ప్రశ్న. అయినా తండ్రి లేకుండా బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? పిచ్చివాళ్ళు. అసలు నిన్ను అలా అడగొచ్చా? సరే, వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు పైకెళ్ళు. లేదమ్మా, నాకు ఇప్పుడే చెప్పాలి. ఏమిటి చెప్పేది? తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నాను. అదే మనుషులు వచ్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, బిజీగా ఉన్నాను. ఎప్పుడేం మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలుసుకోవాలి. చదివి ఏం ప్రయోజనం? ఉంటాను. పద పైకి చెప్తాను. పద. కళ్యాణి, ఎవరా పిల్ల? మన పిల్ల? నా కూతురు. నీ కూతురా? ఏమిటి వాళ్ళేది? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందట. మీ బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇప్పుడేగా చెప్పారు కళ్యాణి నేను మారిపోయినాను, మంచివాడినేనానని. ఎక్కడికి పోయిందా మంచితనం? ఏమీ లేకపోతే ఆ పిల్ల నిన్ను అమ్మ అని పిలుస్తుందా? నాన్నెవరో నిలదీసి అడుగుతుందా? ఏమిటది? అందువల్ల అమ్మాయికి ఒక గొప్ప కుటుంబంలో కాలు పెట్టే భాగ్యం కలుగుతుంది. ఆ పిల్ల కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డాను. వాటన్నిటికంటే కూడా ఎక్కువైంది ఆ అమ్మాయికి తండ్రి మీరే అని చెప్పడం. దాంతో ఆ అమ్మాయికి నా ఒక్క కళంకం కూడా తొలగిపోతుంది. నీ నటనలో నా దగ్గర కాదు, ఎవరికో కన్న పిల్లకు నేను తండ్రి అని చెప్పాలా? మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరికో కన్నదా? ఏ ఆడది చెడిందంటే కారణం ఎవరు? మగవాడు కదూ. ఆడది చెడితే కళంకిని పతిత అవుతుందా? కారు డ్రైవ్ చేస్తున్నది మీరే ఆపాలి, నేను కాదు. నీ అంతస్తు నిలబెట్టుకోవడానికి నాతో దాని తండ్రిని చెప్పించి నన్ను ఆ పాపంలోకి తొయ్యాలని చూస్తున్నావు కదూ? నిజం చెప్పు, ఆ పిల్ల నువ్వు కన్నదే కదూ? అవును, ఆ పిల్ల నేను కన్నదే, నాకు పుట్టిందే. ఇప్పుడేమంటారు? నువ్వు చేసిన తప్పుకు నిన్ను చిత్రవద చేసిన తప్పు లేదు. అలాగే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఆ పిల్ల మెళ్ళో 3 ముళ్ళు పడ్డ తర్వాత మీరు ఒక కత్తి తీసుకొచ్చి నన్ను చిత్రవద చేయండి. ఫోటోతో సహా మీ పేరు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తారు. కళ్యాణి, ఏమండి, మీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు? అయ్యో ఆపండి. ఏమండి, మీకు నిజంగానే పిచ్చి పట్టింది? నిజంగానే పిచ్చి, నాకు పిచ్చి పట్టింది. ఏమండి, ఆపండి, నేను దండం పెడతాను. ఈ ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? ఆపండి. అయ్యో. వదిలేయండి. అయ్యో, వదిలేయండి. అయ్యో, ఆపండి. ఆపండి. అయ్యో, దండం పెడతాను. ఆపండి. ఆపండి. అయ్యో, ఆపండి. మీ నాన్న ఎవరు అడిగిన ప్రశ్నకి మీ అమ్మ ఏం చెప్పింది? ఏం చెప్తుంది మేడం? మాట దాటేసి ఎవరో ఒక ఆయన వస్తే ఆయనతో వెళ్ళిపోయింది. వెళుతుండగా కారు యాక్సిడెంట్ అయింది మేడం. అమ్మకేం ప్రమాదం లేదు. ఆయనకే బాగా గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో అమ్మని ఏం అడగడానికి నాకు ధైర్యం లేదు. ఈ విషయంగా మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడి మాటలు లేని నాటకం జరుగుతోంది. మేడం, నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తుందమ్మా? రాజా వాళ్ళ అమ్మ చెప్పినట్లు పశువు కుంకంతో ఉంటూ కట్టుకున్న భర్త ఎవరో చెప్పకుండా లోకాన్ని నన్ను మోసం చేసే బదులు వితంతువై మీ నాన్న లేడు, చచ్చిపోయాడని చెప్పి ఉంటే నా మనసుకు శాంతిగా ఉండేది మేడం. తప్పమ్మా, తప్పు. మీ అమ్మని అలా అనుకో అంటే నేను వినలేను. ఏం మేడం, నా కన్న తండ్రి ఎవరు చెప్పలేని స్థితిలో 10 మందిలో తల ఉంచుకునేటట్లు చేసింది మా అమ్మ. నన్ను నానా మాటలు అని నవ్వుతుంటే సమాధానం చెప్పలేని గతికి తెచ్చింది మా అమ్మ. ఒకనాడు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఇవాళ నేను చెప్తున్నాను మేడం. ఇన్నాళ్ళు నేను తనదాల్చే గులాబీని అనుకున్నాను. ఇప్పుడు బురదలో తామర పువ్వునని తెలుసుకున్నాను. లేదమ్మా, లేదు. నువ్వింత బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరికైనా శిరోధార్యమైన గులాబీవి. ఈ సత్యం త్వరలో లోకానికి తెలుస్తుంది. అంతవరకు నా రాజా నాకు దక్కుతాడనే నమ్మకం ఏముంది మేడం? భయపడకమ్మా, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎవరు ఎన్నన్నా ఏమన్నా
నీలో నీ వంశంలో ఎలాంటి అపవిత్రత లేదని. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. నాకెందుకమ్మా థ్యాంక్స్. చూడమ్మా, అర్థం లేని ఆవేశాలకు పోయి ఈ విషయాలు ఏవి అమ్మతో చెప్పదు. ఇప్పటికే ఆలస్యం. నా మాట విని ఇంటికి వెళ్ళు. సరే మేడం, వస్తాను. భాస్కర్, నువ్వు సుజాత మాట్లాడుకున్నదంతా వింటూనే ఉన్నాను. నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? ఇదే ప్రశ్న ఒకప్పుడు నేను అడిగితే ఆ అమ్మాయి చాలా చురుకైన పిల్ల, అందుకే నాకంత అభిమానం అని అన్నావు. కానీ ఈనాడు మీ మాటల ధోరణి చూస్తుంటే ఒక ప్రొఫెసర్కు ఒక స్టూడెంట్కు ఉన్న అవినాభావ సంబంధం కన్నా అధికమేమో అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం ఏదో అతీతమైందని నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు వాసంతి, ఇంకా నా మీద నీకు నమ్మకం కుదరలేదంటే నేను భరించలేను. దాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. చెప్పు చెప్పు వాసంతి, చెప్పు. భాస్కర్, నన్ను క్షమించు భాస్కర్, నన్ను క్షమించు. సుజాత ఎవరో కాదు, నా బిడ్డ, నేను కన్న బిడ్డ భాస్కర్. వాసంతి, అవును భాస్కర్, నాకు బ్రతుకు తెప్పించి ఆశ్రయం ఇచ్చిన నువ్వే నా బిడ్డ కాపురాన్ని కూడా నిలబెట్టాను. సుజాత, రాజా ఎంతో ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను వాసంతి, నేనే జరిపిస్తాను. అడిగానని ఏమి అనుకోవద్దు. సుజాత తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి. మీరా? నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మ్యారేజ్ విషయం మాట్లాడదామని. ఐ సీ. నా స్వంత ఖర్చుల మీద నేనే బాపూజీ కళ్యాణ మండపంలో ఈ ఆదివారం జరిపిస్తున్నాను. మిమ్మల్ని గురించి విన్నాను. సంఘానికి మీరు చేస్తున్న సేవ అపారం. ఆంధ్రజాతి గర్వించదగింది. వారికి ఓ మీరా? నమస్కారం అండి. భాస్కర్, తీసుకోండి. థ్యాంక్స్. మల్లిక, వీరిని తెలిసేమిటి? తెలిసేమిటండి, ఆయన నా కాలేజ్ మేట్. ఓ ఐ సీ. బాస్, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు అనుకున్నట్టుగా లేను. నేను ఆనాటి భాస్కర్ని కాను. ఏ సంసార బాధలు లేని బ్రహ్మచారిని. ఏమన్నారు? అయితే మీరు వాసంతిని పెళ్లి చేసుకోలేదా? మల్లిక, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎన్నడో చనిపోయిన వాసంతిని వీరు పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఏమిటండి ఆ మాటలు? అసలు వాసంతి చనిపోయిందని మీతో ఎవరు చెప్పారు? మన పెళ్లి కూడా వచ్చిందండి. వాసంత? అవునండి, తన చేతులారా నన్ను అలంకరించి నువ్వు ఎంతో అదృష్టవంతురాలవని ఆశీర్వదించింది కూడా. తెల్లవారి మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ ప్రయోజనం లేకపోయిందండి. మై గాడ్, వాసంతి చనిపోయిందని నేను విన్న మాట అబద్ధం. అయితే వాసంతి మీకు తెలుసా? బాగా తెలుసు. నేను మొదటిసారిగా పెళ్లి చూపులు చూసింది ఆమెని. భార్యగా వచ్చి నీ స్థానంలో ఉండవలసింది. ఆమె చనిపోయిందని వాళ్ళ మామయ్య చెప్పిన తరువాతనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకేనేమో నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. వడ్డు గోపి రఘునాథ శరణాలయానికి చెందినవాడు. వధువు రుక్మిణి శాంతా శరణాలయానికి చెందినది. ఈ మతాంతర వివాహం భాస్కర్ చేతుల మీదుగా జరుగుతోంది. ఇది 24వ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ. 25వ జంట రాజా అండ్ సుజాత. రాజా, ఏమిటండి అన్యాయం? ఎవరిచ్చారు మీకు అధికారం? క్షమించండి, అనురాగంతో నిండిన వాళ్ళ అంతరంగాన్ని పెళ్లి చేసుకునే అధికారాన్ని ఇచ్చే ఈ మాట జడ్జి గారు కూడా కాదనలేదు. నాన్సెన్స్. ఇది కోర్టు కాదు, మా సొంత విషయం. వాడేదో పిల్లవాడు పై మెరుగులు చూసి ప్రేమించాలనగానే పెళ్లి చేసేదేనా? పైగా అనాథల పెళ్లిళ్ళని చెప్పి మా రాజా అందులో ఒకరిని చేసి మమ్మల్ని అవమానపరుస్తారు. చాలే ఊరుకోండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు జరగదు? ఎందుకు జరగదా? కన్న తండ్రి ఎవరో తెలియని ఆ పిల్ల మా ఇంటి కోడలు అయ్యే అర్హత లేదు. కాకపోయినా మీరెవరు? మీ చేత మాటలు పడ్డ సుజాత తల్లి కళ్యాణి. ఓహో, మీరా? ఆ పిల్ల తండ్రి ఎవరో మీకైనా తెలుసా? అయితే ఏడమ్మా, నీ మొగుడు ఎక్కడున్నాడు? అసలు మీరు విడాకులు పుచ్చుకున్నది ఎప్పుడు? ఆ మధ్య నీకు పళ్ళోడి పళ్ళు కట్టించుకున్నప్పుడు. ఇంతకీ నువ్వు పెళ్లి కొడుకు అయిన మనిషివా? అవును, అయిన మనిషినే. అవునులే, సొంత వాళ్ళు ఊరుకున్నా అయిన వాళ్ళకి ఆవేదన ఎక్కువ. రామాయణంలో కైకేయికి మందరం అయిందాన్నంటూనేగా అంత పని చేసింది. ఇంతకీ నువ్వు అడిగేది ఏమిటమ్మా? మీరు విడాకులు పుచ్చుకొని ఎంతకాలం అయింది అంట? 20 ఏళ్ళు అయింది అంట.
అయితే ఈ పిల్ల తర్వాత పుట్టిందా? తర్వాతే పుట్టింది. ఆ తర్వాత నీకేం పుట్టింది? కూర్చో కూర్చో కూర్చో. సరే సరేలే, అసలు ఆ పిల్ల మాకు అక్కర్లేదు. రే రాజా దిగరా. సుజాతకు తండ్రి లేదనగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఊరికే గుచ్చి అడిగి వాళ్ళ మనసులు ఎందుకు బాధిస్తారు? తండ్రి లేదంటే చచ్చిపోయాడని అర్థం లేదు, చావలేదు. నేనే సుజాత తండ్రిని. సుజాత నా కూతురు. కాదు కాదు, సుజాతకు ఆయన తండ్రి కాదు, ఈమె తల్లి కాదు. సుజాత తల్లిని నేను నేను వాసంతి. ఏం పని చేశావమ్మా? అసలు ఎందుకు వచ్చావు? క్షమించక్క, నీకిచ్చిన మాట తప్పాను. నా కూతురు తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దీన స్థితిలో ఉంటే నేనే తన తండ్రి అని మావయ్య చెప్తూ ఉంటే వింటూ సహించలేకపోయానక్క. నిజమేనమ్మా, అందుకే నీ మీద నింద రాకూడదని నువ్వు నలుగురిలో తలెత్తుకు తిరగాలని సుజాత ఇంతకాలం నా బిడ్డగా పెంచానమ్మా. తీరా దాని బ్రతుకు ఒక దారిన పడే సమయంలో బయటపడ్డావే అమ్మా. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. కానీ నువ్వు అవునండి, నేను ఏ వాసంతి చనిపోయిందని మీరు అనుకుంటున్నారో ఆ వాసంతి నేను. సుజాత ఈ కూతురు. సుజాత నా కూతురా? రే చంద్రం, చచ్చిపోయింది బ్రతికొచ్చిందను గాని నీకేమైనా మతిపోయిందా? అక్క, జరిగిందేమిటో నీకు తెలియదక్క. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా దైవ సంకల్పం వల్ల మా ప్రేమ ఫలించి ఒక్కటైనా. ఆనాడే మేమిద్దరం దంపతులమయ్యాం. పునీతమైన మా బంధాన్ని ఎవరూ కాదనలేరక్క. వాసంతి, నువ్వు బ్రతికుండి సమయానికి ఎందుకు వచ్చి నాకు కనిపించలేదు? పెళ్ళెందుకు ఆపలేదు? ఎలా ఆపగలుగుతుంది చంద్రం? వాసంతి కర్పూరం లాంటిది. వెలుగు ఇవ్వడమే తనకు తెలుసు. ప్రాణ స్నేహితురాలైన మల్లిక కోసం తన ప్రేమను త్యాగం చేసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టిన తర్వాత సంఘంలో నీచంగా చూడబడుతుందనే భయంతో వాసంతి ఆత్మహత్యకు సిద్ధపడింది. నేనెంతో ధైర్యం చెప్పి ఈ రహస్యాన్ని నా మనసులోనే దాచుకుని తన బిడ్డను నా బిడ్డగా పెంచాను. అన్నగా భాస్కర్ ఆదరించాడు. వాసంతి, నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి కారణం నేను. తప్పంతా నాది. అంత మాట అనకండి, దయచేసి అంత మాట అనకండి. అమ్మా సుజాత, రక్తం పంచానే కాని అందరి తండ్రుల్లాగా ఆదరంతో నిన్ను పెంచే అదృష్టం నాకు లేకుండా పోయిందమ్మా. పైగా కళ్ళెదుటికి వచ్చిన నిన్ను కన్న కూతురని తెలుసుకోలేక కంట తడి పెట్టించాను. రత్నం లాంటి నిన్ను రాయిగా భావించాను. ఇలాంటి తండ్రిని ఏ బిడ్డ క్షమించదమ్మా, ఏ బిడ్డ క్షమించదు. నాన్న, అంత మాట అనకండి. ఇప్పటికైనా నా తండ్రిని చూసుకునే భాగ్యం కలిగింది. ఇంతవరకు నేను ఎన్నో కేసుల్లో గెలిచాను కానీ ఈ కేసులో మాత్రం ఓడిపోయాను. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నది రత్నమే కానీ రాయి కాదురా. వాసంతి, నీ వల్ల నాకు కూతురు లేదన్న కొరత తీరింది. నేను ఒక ఆడపిల్ల తల్లినే. కన్యాదానాన్ని చేసే అదృష్టం నాకు కలిగింది. ఏమండి, నాదో కోరిక. మీరు నా దైవం, వాసంతి నా హృదయం. నా హృదయాన్ని నా దైవానికి అర్పించకుండా ఉండలేను. ఈ మంగళసూత్రాన్ని వాసంతి మెళ్ళో కట్టండి. మల్లిక. అవును వాసంతి, నువ్వు చేసిన మహత్తర త్యాగానికి నష్టంలో భాగం పంచుతున్నాను. కట్టండి. కానీ చంద్రం, మల్లికకు తాళి కట్టి భర్తవైనావు. వాసంతికి భర్తవై తాళి కట్టబోతున్నావు. కానీ సంఘంలో నేరస్తురాల్లా తలంచుకుని బ్రతుకుతున్న నాకు ఈ మాంగళ్య భాగ్యాన్ని తలెత్తుకునేటట్టు చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోను మల్లిక? వాసంతి, నువ్వు ఆనాడు ఆ త్యాగం చేయకపోతే ఈనాడు నేను ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు. ఏది ఎలా జరిగినా మనప్పుడు అనుకున్నట్టు మన స్నేహం మాత్రం లోతు తెలియని సముద్రంలాగా, అంతం లేని ఆకాశంలాగా శాశ్వతంగా ఉండిపోవాలి. మల్లిక, అన్నయ్య. అమ్మా, నీ జీవితం ఫలించి మళ్ళీ మీరు ఇలా కలుసుకునేట్టు చేసింది ఎవరో తెలుసా? కళ్యాణి గారు. ఏ నాటకాన్ని సూత్రధారి ఆమె. అమ్మా కళ్యాణి, నిజం తెలియక ఏవేవో నిందలు వేశాను. నన్ను క్షమించమ్మా. అంత మాట అనకండి. అన్నయ్య, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటానన్నా. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు కూడా? లేదమ్మా, లేదు. నేను ఏనాడో ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆస్తితో
అనాథ శరణాలయాన్ని కట్టించి నా శేష జీవితాన్ని అక్కడే గడపదలుచుకున్నాను. మానసిక విజయాన్ని సాధించిన నీలాంటి వ్యక్తులు చాలా అరుదు భాస్కర్. నిజంగా నువ్వు దైవత్వాన్ని సాధించావు. అవును, మనసులో మంచితనం ఉన్న మానవుడే దేవుడవుతాడు. వంచనే ప్రధానంగా, మంచిని తుంచడమే లక్ష్యంగా నేను బ్రతికాను. కళ్యాణి, కళామూర్తి అయిన నిన్ను అవమానించి మోసం చేశాను. చివరకు నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించాను. అయినా నువ్వు నన్ను రక్షించావు. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. కన్న కూతుర్లా చూడవలసిన వాసంతిని ఆశించి చంద్రాన్ని అడ్డు తొలగించాలని యాక్సిడెంట్ కూడా చేయించాను. వాళ్ళిద్దరూ ఇంతకాలం నా వల్లనే విడిపోయారు. వాసంతి ఇన్ని కష్టాలు పడ్డదంటే దానికి కారణం నేనే. ఈ లోకంలో భాస్కర్ లాంటి ఉత్తములతో పాటు నాలాంటి నీచులు కూడా ఉంటారు. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. బాధపడకండి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లవ్ మ్యారేజ్ అనేది తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది. ఈ లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులను కలిపింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. రాజా సుజాతల పెళ్లి వెంటనే జరిపించేద్దాం. ఏమిట్రా ఈ ద్రోహం? ద్రోహం కాదు పప్ప, వివాహం. ఏమిటి అన్యాయం? అన్యాయం కాదు మమ్మీ, కళ్యాణం. నీ మొహం వేలనంటున్నారు, మాకు చెప్పకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారా? మమ్మీ, నువ్వు తాతయ్య వాళ్ళకు తెలియకుండా హై స్కూల్లో పెళ్లి చేసుకొని మేము మీ పోలికే. పెద్దలారా ఏమంటారు? ఏమనేదే ఉంది, వీపు బద్దలు కొట్టమంటాను. రే సుందరం, వాళ్ళు చేసిన పనిలో తప్పే ఉందిరా. ఏదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసి ఆశీర్వదిద్దాం. చూస్తూ చూస్తూ ఆ బడుద్దాయి గారికి నా కూతుర్ని ఇవ్వడమా? నా ఆ నేవీ గారికి ఏముందని? చాలేరా, నీకు మాత్రం ఏముందని చేసుకున్నాను, ఒప్పుకో. థ్యాంక్ యూ మమ్మీ. ఏమిట్రా? ఏమిట్రా, ఏమైంది? ఏమి కాలేదు. పాపకు పాప. తాతవు కాకముందే తాళి కట్టించు. అవును. తాళి ఎక్కడ? తాళి తాళి వేసి తాళి. ఇదిగో రెడీ, ఇగో రెడీ. ఆలేదు ఊలేదు. ఇలా ఒక శుభవార్త. అన్యాయం లేదు, వంకాయ లేదు. ఆ బిడ్డల్ని ఆశీర్వదించడమే. ఏమయ్యా, మేము మీ పక్కింట్లో ఉండాలి. అనవసరంగా ఆవేదన పడకండి. అయ్యో అయ్యో, విషయం చాలా డేంజర్ జోన్కి వచ్చింది. బాగా చల్లండి, ట్రైన్ సీట్ ఎక్కిపోయినాయి. సుజాత, ఆడదానికి కావాల్సింది పసుపు, కుంకుమ, మాంగళ్యం.